మాణిక్యం అనే పేరుకి నిలువెత్తు నిదర్శనం మీరు. మీ బాల్యం గురించి అన్నిళ్ళు తెప్పించే అంశాలు మాకు తెలుసు. నా గ్రూప్ 1 లిస్ట్లో 1:1లో వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది సార్ అసలు? కుటుంబ పరిస్థితుల వల్ల నేను చిన్నతనంలోనే కుటుంబానికి దూరం అయిపోయాను. లైఫ్ అంటే ఏందో చిన్నప్పుడే పరిచయం చేసేసింది. చిన్నప్పుడే దొంగతనాలు అని చెప్పి బార్ షాప్లో పనిచేసేటప్పుడు వాళ్ళు తాగిన తర్వాత అనే మాటలు, తాగిన గ్లాసులో అన్నీ ఈ చేతితోనే కడగడం జరిగింది. తాగిన తర్వాత 2 ముక్కలు మిగిలిచిపోయింటే బాగుండు. దానిలో మిగిలిచిన తర్వాత కూడా తిన్నవి. గవర్నమెంట్ హాస్టల్లో ఉంటుంది, అక్కడ వేస్తే చదువుకోగలం. అప్పుడు బుక్స్ కొనుక్కోవడానికి కూడా, లేకుంటే పెన్స్ కొనుక్కోవడానికి కూడా ఈ ఇద్దం మీద కూలికి నిలబడి పని చేసుకోవడం, మీద ఎత్తుకొని ఆ పల్లెలు ఎత్తుకొని పోతుంటే అసలు ఉన్నటువంటి కళ్ళలో ఉన్నటువంటి నరాలు కూడా నైట్ టైం లాగే. ఈ సిచ్యువేషన్లో ఎక్కడ ఏమో మనకెందుకు చదువులే అనిపించింది ఎప్పుడైనా? మా అమ్మ మెంటల్గా లేక ఊర్లో పూట తిరుగుతుండే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాకు రొట్టె ఇయ్యండి, నాకు ఇంత అన్నం పెట్టండి, నాకు కొన్ని నీళ్ళు పోయండి. రూపం ఉంది, ప్రేమ లేదు. అమ్మ రూపం కళ్ళ ముందు ఉంది, ప్రేమ లేదు. ఏడ్చారా అండి అప్పుడు? ఎందుకు ఏడవలేదండి? ఎందుకు ఏడవలేదు? ఏడ్చారా? ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో దానిలో భాగంగానే చదువుకి ప్రాధాన్యత చదువుకోవడం స్టార్ట్ చేసి సంవత్సరం లోపల జూనియర్ పంచాయత్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ ర్యాంకే రావడం జరిగింది. రిజైన్ చేసి జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిజైన్ చేసి ఫారెస్ట్ బ్యూట్ ఆఫీసర్కి వెళ్ళడం జరిగింది. దొంగతనం చేశారు, అదే దొంగ ఈ రోజు ఖజానా. ఒక అమ్మాయి తీసుకొచ్చి టీ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నచ్చింది అన్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రేట్ చూసుకుంటే సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ సక్సెస్ రేట్లో మనం ఉండాలంటే ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అయితే బాగుంటుంది? నోట్స్ రాసుకునేవాళ్ళ, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్తోనే చదువుకున్నారా? నోట్స్ కూడా చేసుకున్నారా? సపరేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక సిస్టమ్ని ఫాలో అయ్యేవారు. మీరేం చెప్తారు? కోచింగ్ ఉండాలా? కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టవచ్చా? వెల్కమ్ టు భీష్మ టీవీ. నేను మీ బీకే రావు. భీష్మ టీవీ ఆధ్వర్యంలో మట్టిలో మాణిక్యాలు అనే సిరీస్ని చేస్తున్నామండి. ఈ సిరీస్లో భాగంగా మన ముందు ఒక గొప్ప వ్యక్తి వచ్చారు. సాదాసీదా కుటుంబం నుంచి, ఒక చిన్న కుగ్రామం నుంచి కష్టపడి, ఆయన కష్టపడే తత్వాన్ని చూసి పేదరికం కూడా తల వంచింది. ఆయన శ్రమకు, ఆయన చేసే పట్టుదలను, ఆయన శ్రమించే తత్వాన్ని చూసి సరస్వతీదేవి కూడా కనుకరించి ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మన ముందుకు నిలబెట్టింది. 2019 సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఎబిఓగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 మెరిట్ లిస్ట్లో 1:1లో ఆయన పేరు సాధించి ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి శ్యామ్ గారు. నమస్కారం అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఎలా ఉన్నారండి? ఫైన్. మీరు? యా గుడ్ సార్. గుడ్ సార్. అసలు మీ ప్రయాణం చూసుకున్నట్టయితే మాకెంతో ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. పెట్టిన పేరుకి, మట్టిలో మాణిక్యం అనే పేరుకి నిలువెత్తు నిదర్శనం మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా సార్ అసలు ఇంత కష్టపడి ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, ఆ పల్లెటూరులో అత్యంత కడు పేదరికంలో ఉండి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా అయ్యే ఛాన్స్ ఉంది. మొన్న గ్రూప్ 1 లిస్ట్లో 1:1లో వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది సార్ అసలు? అంటే మనం నమ్ముకున్న దాన్ని పట్టు వదలకుండా ఉంటే ఎంతటి స్థాయికైనా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేది మనం నిరూపించుకోవచ్చు. దానిలో భాగంగానే నా ప్రయాణం కొనసాగింది. అక్షరాన్ని నమ్ముకున్నా కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. అసలు మీరు అక్షరాన్ని ఎప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ చేశారు? అంటే ఒక చదువుని నమ్ముకోవడానికి కారణాలు ఏంటి? ఎప్పటి నుంచి చదువుని నమ్ముకున్నారు? అంటే నేను పెరిగిన వాతావరణం, ఒక అక్షరాన్ని నమ్ముకోవాలా వద్దా అనేటువంటిది ఒక అనుభవంలో భాగంగా వచ్చినటువంటి ఆలోచన అది. అందుకనే ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాను. అనుభవంలో గాన రాకపోతే ఈ స్థాయికి చేరుకునే వాడిని కాదేమో అని తర్వాత అర్థమయ్యింది. కాబట్టి నేను పెరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా విధంగా నేను ఎదగడం జరిగింది.
సార్, మీ బాల్యం గురించి మా భీష్మ టీవీ రీసెర్చ్లో అసలు మాకు కన్నీళ్లు తెప్పించే అంశాలు మాకు తెలిసినాయి. మాకే తెలుసుకొని మేమే అయ్యో ఇంత సక్సెస్సా అని చెప్పేసి మీ పేరుని మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది. అసలు ఏంటి సార్ మీ బాల్యం ఎలా జరిగిందండి? వాస్తవానికి మాది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించి పాన్గల్ మండలంలో షాగాపురం అనేటువంటి గ్రామం మాది. సో మా నాన్నగారికి మా అమ్మగారికి మేము ముగ్గురం సంతానము, అక్క, నేను, చెల్లి. అయితే అమ్మగారికి అనుకోకుండా అంటే మనం మెంటలీగా డిస్టర్బ్ అయిపోయింది. ఓకే సార్. సో ఈ సందర్భం లోపల తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి మా వారి యొక్క సూచనలతో మా నాన్నగారు ముగ్గురు పిల్లల్ని ఎలా పోషించాలి, ఎలా భరించాలి, వారికి మంచి చెడ్డ ఎలా చూడాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అందరూ చెప్తే తప్పనిసరి పరిస్థితి లోపల మరొక పెళ్లి చేసుకోవడం జరిగింది. మా నాన్నగారికి ఇంకో బాబు అంటే నాకు తమ్ముడు, మీకు తమ్ముడు. సో ఇట్లా కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మా నాన్నగారి రెండో భార్య గారు అక్కడ చూసుకునేటువంటి విధానం, దానిలో భాగంగా నాకు చదువుపై ఇంట్రెస్ట్ అనే దానికంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఆ ఇంటర్వెల్ సమయం లోపల పేరెంట్స్ ఇచ్చినటువంటి ఆ ₹1 కానీ ₹2 కానీ లేకుంటే ఆ రోజుల లోపల 20 పైసా ఇలా ఉండేది. సో అప్పుడు ఇచ్చినటువంటి డబ్బులతోన అక్కడ ఉన్నటువంటి పిల్లలు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు షాప్కి వెళ్ళి కొనుక్కునేవారు. కానీ నాకు మా అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల నాకు ఇచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎట్లయినా ఇంట్లో నాన్న వాళ్ళు అని అంటే వాళ్ళు పనుల మీదనే బిజీ అయిపోతారు, పిల్లల్ని చూసుకోవడానికి కొంచెం అవకాశం తక్కువగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి. సో ఈ పరిస్థితుల లోపల నాకు డబ్బులు ఇచ్చేవారు లేక నేను ఇంటర్వెల్లో మా ఫ్రెండ్స్ కొనుక్కుంటుంటే నేను కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భం లోపల నేను పిల్లలు కొనుక్కొచ్చుకొని ఆ రోజు సంచులు అంటే మనము పల్లెటూరులో వ్యవసాయ రంగానికి పిండి సంచులు ఖాళీ అయిన తర్వాత పిండి జల్లిన తర్వాత పిండి సంచులు లేదంటే మన యూరియా సంచులు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అవి కుట్టించుకొని మనం వాటిని స్కూల్ బ్యాగ్స్ గా మనం తీసుకొని వెళ్ళే వాళ్ళం. ఆ బ్యాగుల లోపల ఎవరైతే తినడానికి ఉన్నటువంటి వస్తువులు పెట్టుకుంటారో అవి నేను దొంగతనం చేసేవాడిని. సో దొంగతనం చేసేటువంటి సందర్భం లోపల ఏదో ఒక రోజు దొంగతనం అనేది బయట పడుతుంది. సో కాబట్టి ఒకరోజు పిల్లలు చూడడము, సంబంధిత హెడ్ మాస్టర్ గారికి చెప్తే హెడ్ మాస్టర్ సార్ గారు ఆ రోజుల లోపల మనది ఫుల్ ఫ్లెడ్జ్ కాదు, అది మనకి హాఫ్ అంటే చిన్న లాగ్ ఉండేది, అలా పాయింట్ కాకుండా లాగేసుకున్నాం. అవును సార్. అక్కడ కాంపౌండ్లో ఉన్నటువంటి కాన్గ బర్గలు తీసుకొచ్చి సారు చాలా భయంకరంగా కొట్టిండే, వాతలు కూడా పడ్డాయి. సరే ఆ రోజు నేను తిట్టుకోవచ్చులే కానీ ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి కూడా అది ఒక కారణము. ఈ సందర్భం లోపల సారు ఒక చెప్పినటువంటి మంచి మాట ఏంటంటే, నీకేమైనా డబ్బులు అవసరం అయితే నన్ను అడుగు, దొంగతనం మాత్రం చేయకని చెప్పిండు. అది అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్లో నిత్యము పనులు చెప్పడము, ఎంతైనా మన కన్న తల్లి అయితే మన మీద ప్రేమ ఉంటుంది. అవును సార్. పనులు చెప్పడము, చదువుకు దూరం అయ్యేటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి ఇంట్లో జరిగినటువంటి వాతావరణం, అవన్నీ మనము చెప్పుకోలేము. కానీ సో చదువుకు దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మా తాతగారు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది సహకారంతో ఇట్లా గవర్నమెంట్ హాస్టల్లో ఉంటుంది, అక్కడ వేస్తే చదువుకోగలుగుతారు అని అంటే అట్లా గవర్నమెంట్ హాస్టల్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్టల్లో వేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్టల్లో వేస్తే మరి అకాడమిక్ ఇయర్ లోపల స్కూల్కి వెళ్ళేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని. బట్ మనకి ఫెస్టివల్ హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు పరిస్థితి దారుణమైంది. ఈ సందర్భంలో ఏం చేసేవాడిని, అప్పుడు బుక్స్ కొనుక్కోవడానికి కూడా లేకుంటే పెన్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు ఏర్పడినటువంటి సందర్భం లోపల ఏం చేయాలని తోచని పరిస్థితుల్లో అదే హాస్టల్ లోపల ఒక అబ్బాయి పేపర్ వేసేవాడు. తన కుటుంబ పరిస్థితి బాగాలేక తను పేపర్ వేసేవాడు. సో నా కుటుంబ పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి నేను పేపర్ వేయడానికి సిద్ధపడ్డా. ఓకే. సో అలా ఒక 2.5 months పేపర్ వేసిన తర్వాత సైకిల్ మీద నుంచి కింద పడడము, తర్వాత వర్షాకాలం లోపల తడుచుకుంటూ పేపర్ వేసేటువంటి సందర్భం లోపల కొందరు పేపర్ తడవకుండా వేయలేవా అని అనేక రకాలుగా వారు అనే మాటలు కూడా నాకు ఎంతో బాల్యంలోనే ఇబ్బందికరంగా అనిపించినాయి. తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు బార్ షాప్లో పనిచేసిన. బార్ షాప్లో పనిచేసేటప్పుడు వాళ్ళు తాగిన తర్వాత అనే మాటలు, తర్వాత మనం ఏదో ₹2 కోసం ఆ రోజు పనిచేసే వాళ్ళం. కానీ ఒకానొక సందర్భం లోపల అయిన బిల్లు కంటే ఆ రోజు 50 పైసా ఆటన్న తక్కువ ఇచ్చాడు ఒక కస్టమర్.
సో నేను చాలా పెద్ద గొడవ పెట్టుకున్నా. మనకు ఆ రోజు అది పెద్ద అమౌంట్. అవును. మనం ఏంది అంత అయిపోయిన తర్వాత, అంత బిల్లు కట్టిన తర్వాత మనకేమన్నా ఇస్తే ఖర్చులకు మనకు అవసరం అవుతాయని మనం పని చేస్తున్నాం. అవును సార్. కానీ ఆయన బిల్లులో కంటే కూడా 50 పైసలు తక్కువ ఇవ్వడం చేత పెద్ద గొడవ పెట్టుకుంటే, ఆ రోజు నాకు ఎందుకు అక్కడ ఆ వాతావరణం అందరూ మన సైడ్ చూడడం, నేను చిన్న పిల్లగానే ఆయన పెద్ద ఆయన తిట్టడము, ఆ మాటలు నేను పడలేనటువంటి మాటలు నేను భరించడం, ఈ సందర్భం లోపల బార్ షాప్లో కాదు మనం పని చేయాల్సింది అని చెప్పి తర్వాత కాలం లోపల అంటే ఆ బార్ షాప్ లోపల తిన్న ప్లేట్లు, తాగిన గ్లాసులు అన్నీ ఈ చేతితోనే కడగడం జరిగింది. తర్వాత కాలంలో వాటర్ ప్లాంట్ లో పనిచేసుకున్నాం. తర్వాత స్కూల్ ఏజ్ అది ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎకనామికల్ గా ఇబ్బంది అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ రామ్ కుమార్ సార్ అని ఉంటారు, ఫిజిక్స్ లెక్చరర్. ఇట్లా ఎకనామికల్గా ఇబ్బంది అవుతుందంటే తన బ్రదర్ వాళ్ళ యొక్క జనరల్ స్టోర్ ఉండే, శ్రీనివాస జనరల్ స్టోర్ అని, మరి ఇట్లా పార్ట్ టైం జాబ్ చేసుకుంటామంటే ఎస్ సార్ ఫైన్ అని చెప్పి అక్కడికి జనరల్ స్టోర్లో వెళ్ళి పని చేసిన. డే టైం మొత్తము కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ టైం జనరల్ స్టోర్లో పని చేసుకోవడం. సో ఆ విధంగా ఆ రోజు మంత్లీ 600 అంటే పార్ట్ టైం చేసినందుకు మంత్లీ 600 ఇచ్చేవాళ్ళు. సో అలా నా ఖర్చులను వెళ్ళగొట్టుకునేవాడిని. తర్వాత మళ్ళీ వాటర్ ప్లాంట్లో పని చేసుకునేవాడిని. తర్వాత నెక్స్ట్ డిగ్రీ చేసేటప్పుడు ఏం చేసేవాడిని అంటే ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేసేవాడిని. ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తుంటే డిగ్రీ కంప్లీట్ అయింది, రిజల్ట్స్ రాని వచ్చిన తర్వాత నేను కాలేజ్ లోపల మేబీ ఫస్ట్ ర్యాంకు రావడం జరిగింది. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒకసారికి చెప్పా, అతను టీచర్ సారు రవీందర్ రెడ్డి సార్ అని. సో ఆ సార్కి చెప్తే ఇట్లా కాలేజ్ ఫస్ట్, దాంట్లో ఆశ్చర్యం ఏముంది అని అన్నారు. నాకు అర్థం కాలే. సార్ వాళ్ళ ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా, పని చేస్తూ చదువుకుంటున్నా, ఇట్లా ఫస్ట్ వచ్చినంటే దాంట్లో ఆశ్చర్యం ఏముంది, నువ్వు కష్టపడే గుణం ఉంది, ఫస్ట్ వస్తావని నాకు ఎప్పుడో తెలుసా అని సార్ అన్నారు. ఇది కాదు నీకు కావాల్సింది అని చెప్పి సార్ వాళ్ళ స్కూల్లో అప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ గ్రూప్ 2 రాసి ఎస్ఐగా సెలెక్ట్ అయినటువంటి గణపతి రెడ్డి సార్ని తీసుకొచ్చి నాకు ఒక 1 hour మోటివేట్ ఇప్పించిండ్రు. ఓకే. సో ఇలా అని చెప్పి మీరు చదువుకో, కాంపిటేటివ్కి బాగుంటుంది అలా అని చెప్పి ఆ చెప్పినటువంటి సందర్భం లోపల అది అర్థం చేసుకునేటువంటి వయసు కాదు. అయినప్పటికీ ఇంకా హైదరాబాద్కు రావడము, ఇక్కడ డబ్బులు లేక అవస్థలు పడేటువంటి సందర్భం లోపల ఇప్పుడు చెప్పేవరకే కానీ మనం డబ్బులు లేవని అడిగేటువంటి సందర్భం లేదు. ఈ సందర్భం లోపల కొన్ని రోజులు పని చేసుకున్న తర్వాత చదువుకుందామని మాదాపూర్ దగ్గర మా ఊరి వాళ్ళు ఉంటే అయ్యప్ప సొసైటీ లోపల వాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలో ఉంటూ ఆ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోపల అడ్డం మీద కూలికి నిలబడి పని చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ కాంక్రీట్ వేసేటువంటి సందర్భంలో అందరూ ఇసుక కాడ అక్కడిక్కడ ఉంటే నన్ను కంకర కాడ పెట్టేవారు. అంటే నాకంటూ ఒకరు ఉంటే ఇప్పుడు మన వాళ్ళు ఉంటే నువ్వు ఇక్కడ ఈజీ పని ఉంది ఇక్కడ ఉందిరా అని ఉంచేవారు. కానీ కొందరు నీళ్ళ దగ్గర నీళ్లు పోయడము, ఇసుక పోయడము, సిమెంట్ వేయడం అవి చేసేవారు. నన్ను కంకర పెట్టుకోవాలి, ఈ నెత్తి మీద ఎత్తుకొని ఆ పల్లెలు ఎత్తుకొని పోతుంటే అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే నేను అప్పటికి కొంచెం ఫిట్గా ఉండింటే ఆ పని చేసిన తర్వాత చాలా వీక్ అయిపోయినా, నరాలు కూడా కింద ఉన్నటువంటి అరికాల్లో ఉన్నటువంటి నరాలు కూడా నైట్ టైం లాగేటివి. అప్పుడు అనిపించింది ఇది కాదు నాకు కావాల్సింది. సో జీవితాంతము డబ్బును పని చేసి సంపాదించాలంటే జీవితాంతం నరకం చూడాల్సింది. దీనికి ప్రత్యామ్నాయం ఏంటిది అని అంటే చదువు ఒకటే మార్గం. కొన్ని సంవత్సరాలు, ఒక 3 లేదా 4 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు కష్టపడితే ఏదో రోజు ఫలితం దక్కుతుంది, ఆ తర్వాత జీవితాంతం సుఖపడవచ్చు అనేటువంటి ఆలోచన అప్పుడు నా మెదడులో తట్టింది. సో దానిలో భాగంగానే చదువుకి ప్రాధాన్యత ఇచ్చి అలా కష్టం ఉన్నటువంటి దానితో నేను బుక్స్ అవన్నీ కొనుక్కొని కోచింగ్ తీసుకొని సో చదువుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత 2019 సంవత్సరం లోపల జూనియర్ పంచాయత్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ ర్యాంకే రావడం జరిగింది. సో జూనియర్ పంచాయత్ సెక్రటరీగా సెలెక్ట్ కావడం జరిగింది. అప్పుడు విలేజ్ లోపల చాలామంది మా అమ్మ పరిస్థితి అలా ఉన్నా కూడా ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడనేటువంటి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నన్ను ఇంకా మరింతకు ముందుకెళ్లేలా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఫారెస్ట్ బిల్డ్ ఆఫీసర్ అప్పటికే రాసినప్పటికీ తర్వాత మళ్ళీ ఆ పోస్ట్ కూడా రావడం, జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిజైన్ చేసి ఫారెస్ట్ బిల్డ్ ఆఫీసర్కి వెళ్ళడం జరిగింది. సో దాంట్లో పబ్లిక్ సర్వీస్ ఉండదు, జస్ట్ మనం ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భం లోపల పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి సందర్భంలో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ ఓవర్కమ్ చేసుకొని నేను మళ్ళీ గ్రూప్స్ స్థాయి పరీక్షలకి ప్రిపేర్ కావడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ప్రకటించినటువంటి TGPSC ప్రకటించినటువంటి గ్రూప్ 1 రిజల్ట్స్ లోపల నా పేరు కూడా ఉండడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎలా అనిపించింది సార్? ఇప్పుడు
చిన్నప్పుడే అంటే అమ్మకు దూరం అయ్యారు. ఒక చిన్న బాబు ఉన్న స్టేజ్లోనే అసలు ఎవరు లేరు, మన చుట్టూ ఎవరు లేని హాస్టల్లో పడేసి, అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు, సాంఘిక పాఠశాలల్లో, సాంఘిక వసతి గృహాలలో ఫుడ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అది నేను కూడా అనిపించిన వాడిని. ఆ ఫుడ్ తింటూ ఇలా బార్లలో పని చేసుకుంటూ, ఆ తర్వాత నైట్ పగనక ఇలా కష్టపడి ఈరోజు గ్రూప్ 1 స్థాయిలో మీ పేరు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఇన్ని గుర్తొచ్చాయా? ఒకటేసారి ఏడ్చారా, లేదంటే ఏమైనా జరిగిందా? ఇంకా అవన్నీ తలుచుకుంటే ఏడుపు రావడం అనేది ఉండదు, ఖచ్చితంగా ఏడుపు అనేది వస్తుంది సార్. కానీ అంతకు మించి ఆ రోజు పడ్డ కష్టానికి మించి రిజల్ట్స్ వచ్చిన రోజు ఆనందం అనేది ఎక్కువ వేసింది. బాధ ఉంది, బాధ లేదనేది కాదులే, కానీ ఆ రోజు ఆ రిజల్ట్స్ వచ్చినటువంటి ఆనందం అనేటువంటిది ఆ బాధను మొత్తాన్ని కూడా కప్పి పడేసింది. ఆ బాధను చేసేసింది అనమాట. అసలు ఆ బాధను మొత్తం కూడా మనము మళ్ళీ రిమెంబర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ సంతోషం అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసింది, డామినేట్ చేసేసింది. ఎందుకనంటే మనము చేసినటువంటి ప్రయాణం లోపల అది మన కష్టార్జితంతో కూడుకున్నటువంటి సంతోషం. అవును సార్. ఇప్పుడు ఒకరు 100 రూపాయలు ఇస్తే ఆనందం వేస్తుంది, కానీ అది ఆ ఇచ్చేంత వరకే ఆనందం ఉంటుంది, అయిపోయేంత వరకే ఆనందం ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే మన కష్టార్జితంతో వచ్చింది, అది మన జీవితం అయిపోయే వరకు ఉంటుంది మనతో. కాబట్టి ఆ రోజు వేసినటువంటి ఆనందం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి, అంటే భవిష్యత్తులో మనము పొందేటువంటి ఆనందం, మనం ఆనందంగా ఉండేటువంటి ఆ సందర్భాలను అన్నింటిని ఊహించుకోవడం ద్వారా గతంలో మన పడ్డం అనేటువంటి కష్టం అనేటువంటిది కూడా కాస్త రిలాక్స్ని ఇచ్చిందని ఆ రోజు అనిపించింది. రిజల్ట్ రాగానే ఫస్ట్ ఎవరు చెప్పారు సార్ మీకు రిజల్ట్ వచ్చిందని? రిజల్ట్స్ రాగానే మా భార్యకి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా భార్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయింది అని అంటే, సో తను కూడా ఒక పేదరిక స్థాయి నుంచి వచ్చింది. ఇప్పటికీ వాళ్ళ గ్రామం లోపల ఇల్లు అనేది కూడా లేదు, ఒక పెంకుటిల్లు మాదిరిగా ఉంటుంది. నేను అనుకోకుండా ఒకరోజు అసలు ఏం కోరుకుంటున్నావు నా నుంచి అని అడిగిన. అంటే నేను ఎకనామికల్గా ని అడగలేదు, చదువు పరంగా ఏం కోరుకుంటున్నావు అని అన్నా. తను అడిగినటువంటి మాట ఏంటంటే, నన్ను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ భార్య చేయవా అని అడిగింది. గ్రేట్ అండి. నన్ను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ భార్యగా చెయ్యవా అని అడిగింది. నా వంతు ప్రయత్నం చేసిన, కాకపోతే నేను ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి సందర్భం లోపల అదే మాట గుర్తుకొచ్చేది. సో వచ్చి ఆ రోజు చెప్తే చాలా ఆనందపడ్డది, చాలా సంతోషంగా. అంటే అవి చెప్పడానికి రాదు, కానీ ఆ ఫేస్ లోపల నేను అబ్జర్వ్ చేసిన అనమాట. మన ర్యాంక్కి ఏ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది సార్? ఈ కోర్టులన్నీ తీర్పు మంచిగా వచ్చి మనకి మన ర్యాంక్కి ఏ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది? వాస్తవానికి నాకు అసిస్టెంట్ టు ట్రెజరీ ఆఫీసర్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఏటీఓ సరే, జడ్జిమెంట్కి స్టిక్ అని అయ్యి ఉండాలి. మనం న్యాయస్థానాలను గౌరవించాలి. కాబట్టి ఏది జరిగినా మంచి, మన మంచికే జరుగుతుందని అనుకోవాలి. సో ఇప్పుడు గ్రూప్ 1 వచ్చినా రాకపోయినా నా నుంచి జ్ఞానం మాత్రం ఎక్కడికి పోదు. ఇప్పుడు గ్రూప్ 1 వస్తే వచ్చినట్టు, రాలేదంటే రాలేదన్నట్టు అని కాకుండా నా జ్ఞానం అయితే ఎక్కడికి పోదు. నా ఉద్దేశం ఒకటే, 10 మందికి సర్వీస్ చేయాలి, అది విద్యాపరంగా. కాబట్టి అది నాతో ఉంది. నేను ఖచ్చితంగా ఆ సర్వీస్ ఓరియంటేషన్లో నా లైఫ్ను ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. గ్రూప్ 1 వస్తే ఒకవేళ ఇంకా మరింతగా ఎక్కువగా చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే నాకు అసిస్టెంట్ టు ట్రెజరీ ఆఫీసర్ రావడానికి అవకాశం ఉంది. ఇదేదో అదృశ్యంగా ఉందనిపిస్తుంది నాకు. స్కూల్లో దొంగతనం చేశారు, అదే దొంగ ఈ రోజు ఒక అసిస్టెంట్ ట్రెజరీగా మారబోతున్నారు. ఓకే, ట్రెజరీ ఆఫీసర్ గా మారబోతున్నారు. అసలు ఎలా ఉంది సార్ డెస్టినీ? అదే అంటాము. చిన్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో కానీ, చెప్పండి, చిన్నప్పుడు నాన్న అదే వ్యవసాయం చేసుకోవడానికి అని చెప్పి నగలు ఉంటాయి, బండి నగలు కానీ, బండి గిర్రలు కానీ, సో ఆ గుంటికెక్కు నగలు కానీ, గొర్రుకు నగలు కానీ, ఆ కాడి మేకకు కానీ ప్రతిదీ కలపతో అవసరం అయ్యేది. ఆ సందర్భం లోపల ఫారెస్ట్కు, నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళి తెచ్చుకునేవారు. ఓకే, అప్పుడు అందరు వెళ్ళి తెచ్చుకునేవారు. వాళ్ళకి ఫారెస్ట్ నుంచి కట్టె తెచ్చుకోవడం అనేటువంటిది నేరం అనేది కూడా వారికి తెలియని పరిస్థితి, వారికి అది తెలియదు అనమాట. సో ఈ సందర్భం లోపల అబ్జర్వ్ చేస్తే మీరు అన్నట్టు యాదృచ్ఛికం అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో యాదృచ్ఛికం అనేది జరుగుతుంది, కానీ అది పలానా టైంలోనే జరుగుతుందని మనం చెప్పలేం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే, మా నాన్న ఆ రోజు ఫారెస్ట్కి వెళ్ళి కలప తెచ్చేవాడు, కొట్టుకొని తెచ్చేవాడు. ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్లుగా కనపడకుండా తెచ్చుకునేవాడు.
కానీ ఈ రోజు నేను అదే ఫారెస్ట్కి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్గా ఉన్నా. అంటే అది యాదృచ్ఛికమే కదా. అవును సార్, అవును. అర్థమవుతుంది. యాదృచ్ఛికం అనేది ఎక్కడ లేదండి. చిన్నప్పుడు అమ్మ నాన్నలు మనకు తిండి పెట్టాలా, అవును. మనం పెద్ద అయినాక అమ్మ నాన్నలకి తిండి పెట్టాలా, అది ఒక యాదృచ్ఛికమే. అంటే ఇక్కడ మనిషి జీవితము ఎక్కడో దగ్గర అనుభవం ద్వారా ఏర్పడినటువంటి యాదృచ్ఛికం అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏమిటంటే నేను పెరిగినటువంటి వాతావరణము లోపల దొంగతనం అనేటువంటిది డబ్బుతో ముడిపడి ఉన్నది. రేపు నేను చేసే ఉద్యోగం కూడా అదే రావడానికి అవకాశం ఉన్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అవును సార్, అవును. సార్ ఇప్పుడు ఇంత టైట్ షెడ్యూల్లో కూడా అంటే ఒక ఫ్యామిలీని చూసుకుంటూ ఒక ఆఫీసర్గా అటు అడవిని కాపాడుకుంటూ ఎలా ప్రిపేర్ అయ్యారండి? ఎలా సాధ్యమైంది అసలు మీకు? ఇక్కడ మీకు ఎలా అనంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించడం అనేటువంటిది కొంచెం కత్తితో సాయం చేయడం అటువంటిది. కానీ ఈ పరిస్థితుల లోపల నాకు ఒకటే లక్ష్యం ఏంటిది అంటే మనకున్నటువంటి స్థాయికి మనం ఇక్కడే ఉండిపోవద్దు, ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యం. ఎప్పుడైతే నీ లక్ష్యం అనేటువంటిది మార్గ నిర్దేశకం చేసే స్థాయిలో ఉంది అని అంటే ఖచ్చితంగా నీవు ఆ లక్ష్యం కోసం నువ్వు ఎంతటికైనా తెగిస్తావు. అవును. అంటే నేను గ్రూప్ 1 స్థాయి అధికారిగా ఎంపిక అయితే ఖచ్చితంగా నేను ఒక 10 మందికి నేను సహాయం చేయగలను అనేటువంటి ఆ సందర్భంలో నేను ఒక మార్గ నిర్దేశకుడిగా తయారవ్వగలను అనేటువంటిది ఆ భవిష్యత్తును ఊహించుకునేటప్పుడు భవిష్యత్తు లోపల ఆ రకమైనటువంటి సంతోషాన్ని పొందగలిగే స్థాయికి ఎదగగలుగుతా అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆ సంతోషం లోపల కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది ఏదైనా. సో కాబట్టి ఆ తగ్గించుకునేటువంటి సందర్భం లోపల విధులు నిర్వర్తిస్తూనే అవసరమైతే అక్కడ రిలాక్స్ అయ్యేటువంటి సందర్భం లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం వెళ్తాం ఫారెస్ట్కి, సో ఫుట్ పెట్రోలింగ్ చేస్తాం, చేసిన తర్వాత ఒక 5 km 6 km లేకుంటే 4 km 3 km ఫుట్ పెట్రోలింగ్ చేసిన తర్వాత ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటాం. 1 hour 2 hours రెస్ట్ తీసుకుంటాం. అలా పడుకునేవాడిని, బుక్ ఇలా నా వెంటనే క్యారీ చేసుకొని వెళ్ళి బుక్ని ఇలా తీసుకొని చూసుకునేవాడిని. ఎప్పుడు మీతోనే ఉండేది బుక్స్? ఏదన్నా ఒక బుక్ అయితే నా వెంపటి ఖచ్చితంగా తీసుకెళ్తా. ఇంకా తీసుకువెళ్ళని రోజు అంటూ వస్తే మనకి ఆల్రెడీ ఉండనే ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, దానిలో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలా ఉండనే ఉంది. అలానైనా ఏదో ఒకటి అది నువ్వు ఏదో ఖాళీగా ఉండేవాడిని అయితే కాదు, ఏదో ఒకటి తెలుసుకునేవాడిని, తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేసేవాడిని. ఓకే. అయితే సార్ మీరు డైలీ షెడ్యూల్స్ అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ముందు డైలీ షెడ్యూల్స్ ఎలా ఉండేది, ఎఫ్బిఓకి ప్రిపేర్ అయ్యే ముందు ఎలా ఉండేది, పంచాయత్ సెక్రటరీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఇవన్నీ బరువు బాధ్యతలు ఉండేవి కాదు, ఒక విద్యార్థిగా ఉండేవాళ్ళు, అప్పుడు ఎలా ఉందండి షెడ్యూల్స్, డైలీ షెడ్యూల్స్ ఎలా ఉండేవి? వయసు పెరిగే కొద్దీ మన షెడ్యూల్ అనేటువంటిది నిబంధనలు మారుతూ వస్తుంటాయి. పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళికి తర్వాత మీరు అన్నట్టు మీరు అడిగినటువంటి ప్రశ్నలే ఉంది. ఏంటంటే అంటే మీరు సింపుల్గా ఆ ప్రశ్న అడగొచ్చు, కానీ అంటే పెళ్లి కానీ విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి, పెళ్ళైన వారు ఎలా ప్రిపేర్ కావాలి, ఆ సందేశం వాళ్ళకి చేరవేయడం కోసం ఈ ప్రశ్న అడిగిందని అనుకుంటున్నాను. అదే ప్రశ్న. సో దాని లోపల ఏంటిది అంటే మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి పంచాయత్ సెక్రటరీకి నేను ప్యారలల్గా ప్రిపేర్ అయినా. ప్యారలల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఒకటి పేపర్ చదివేటువంటి అలవాటు ఉండే బాగా. బుక్స్ కంటే నేను పేపర్ ఎక్కువ చదివేవాడిని. సో మరి నా అదృష్టమో లేకుంటే ఏదో కానీ ఆ పేపర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఏవైనా నాకు తెలియకపోతే కన్సర్న్ సబ్జెక్టుని తీసి ఆ టాపిక్ని ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా చదివేవాడిని. ఓకే. సో ఆ చదివేటువంటి సందర్భం లోపల దానిపైన ఓవరాల్ గ్రిప్ తెచ్చుకునేవాడిని. అంటే ఇక్కడ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని కాకుండా పేపర్లో వచ్చింది. మరి ఇప్పుడు ఒకరు ఒక మాట చెప్తారు, పార్టీని ఫిరాయించడం నేరమని ఒకరు అంటారు, లేదు మీ పీరియడ్లో ఫిరాయించలేదా, పార్టీని మారలేదని మరికొందరు అంటుంటారు. అది పేపర్లో వచ్చినప్పుడు మరి ఏది వాస్తవం అనేది మనం తెలుసుకోవాలంటే ఆ కన్సర్న్ సబ్జెక్టును ఓపెన్ చేసి ఎలా మారితే పార్టీని ఫిరాయించినట్టు, ఎలా మారకపోతే పార్టీని ఫిరాయించలేదనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నేను అలా తెలుసుకునేవాడిని. ఆ తెలుసుకునేటువంటి సందర్భం లోపల సబ్జెక్టు నాకు బాగా వంటబడేది. అంటే నేను ఎక్కడ ఎక్కువ ప్రియారిటీ అనేటువంటిది ప్రత్యేకమైన షెడ్యూల్ అంటూ ఏమీ లేదు, కానీ పేపర్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చదివేవాడిని. పేపర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ఖచ్చితంగా చదివాను. తర్వాత సిలబస్కు సంబంధించినటువంటి ఆ బుక్స్ని మాత్రం ఖచ్చితంగా చదివేవాడిని. అట్లా పంచాయత్ సెక్రటరీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చదివి సక్సెస్ కావడం జరిగింది. కానీ గ్రూప్స్ లాంటి స్థాయి ఉద్యోగాలకు మాత్రం ఒక షెడ్యూల్ అనేటువంటిది కంపల్సరీ అవసరం. సరే మనము వివాహం చేసుకున్నా కూడా, వివాహం చేసుకోకపోయినా కూడా కొంత సమయాన్ని కేటాయించుకునేవాడిని. ముఖ్యంగా వీక్లీ షెడ్యూలు, డే షెడ్యూలు ఇలా ఉండేది. ఏంటిది అంటే నేను మార్నింగ్ లేచిన తర్వాత ప్రిపేర్ అయ్యేవాడిని. షెడ్యూల్ అంటూ ఏం లేదు, ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోపల 2 days నైట్ డ్యూటీ ఉంటుంది, 2 days డే డ్యూటీ ఉంటుంది. నిద్రకి ఇన్ని గంటలు, దీనికి చదువుకోవడానికి ఇన్ని గంటలు అని అలా పెట్టుకునేవాడిని.
మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు కొంచెం హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ చదివేవాడిని, తర్వాత కొంచెం నాకు కంఫర్ట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ చదివేవాడిని. బట్ ఆ రోజు చదివింది మాత్రం ఖచ్చితంగా రివిజన్ చేసుకున్నాకనే పడుకునేవాడిని. ఆ రోజు చదువుకునేది రివిజన్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే, చేసుకునేవాడిని. తర్వాత మళ్ళీ వీక్లీ కూడా మైండ్కి అంత ప్రెజర్ ఇవ్వకుండా నేను ఏం చేసేవాడిని అని అంటే, ఆ రోజు అంతా రిలాక్స్ అవుతూ ఆ వారం రోజులు నేను ఏం చదివినా ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకునేవాడిని. అట్లా మళ్ళీ మంత్లీ లోపల మళ్ళీ ఈ మంత్ మొత్తం ఏం చదివినా అట్లా రీకాల్ చేసుకునేవాడిని. సో ఆ విధంగా నేను ప్రత్యేకమైన షెడ్యూల్ అంటూ ఏం రూపొందించుకోలే, కానీ నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఆ విధంగా ప్రిపేర్ అయ్యేవాడిని. బట్ లాస్ట్ 2 months మాత్రం, ఎగ్జామ్స్కి బిఫోర్ 2 months మాత్రం మార్నింగ్ 5-5:30కి ఇలా వచ్చేవాడిని. ఈవినింగ్ 11కి వెళ్ళినప్పుడు 6కి రావడం, లేదు అని అంటే 10:30కి వెళ్తే 5:30కి రావడం, ఇలా వచ్చి నేను ప్రిపేర్ అయ్యేవాడిని బిఫోర్ ఎగ్జామ్స్ 2 months మాత్రం. అంటే మొత్తానికి ప్రశాంతంగానే ప్రిపేర్ అయ్యారు. ప్రశాంతంగానే ప్రిపేర్ అయినా, ఎక్కడ కఠోర దీక్షలాగా అలా ఏం చికాకు పడుకుంటూ ఏదో. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే, వ్యూవర్స్కైనా ఎవరికైనా మనం ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పి మనం ప్రిపేర్ అవ్వడం కాదు, తెలుసుకోవాలనేటువంటి ఆతృతలో భాగంగా చదవాలి తప్ప నేను ఎగ్జామ్స్ కొరకే చదువుతున్నా ఖచ్చితంగా ఈరోజు ఇది అయిపోగొట్టాలా. సో నువ్వు అయిపోగొట్టాలనుకుంటే అయిపోగొడతావు, దాంట్లో మనిషి చేయనిదంటూ ఏమీ లేదు. బట్ అది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉండదు. నువ్వు అదే తెలుసుకోవాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చదివితే ఏమవుతుంది అని అంటే, అది జీవితాంతం మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే చదవాలి నా ఉద్దేశం లోపల. అంతేగాని కఠోర దీక్షలు చేసి ఆ బుక్ అయిపోయింది నాది ఈరోజు, ఇంకో బుక్ తీస్తున్నా, ఆ బుక్ అయిపోయింది చూడు ఎంత పాతగా అయిపోయింది, ఇది కాదు మ్యాటర్ అనమాట. సో నువ్వు ఈరోజు హాఫ్ పేజే చదువు, లేకుంటే ఒక పేజే చదువు, అది నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా చదవగలిగినవా లేదా, అర్థం చేసుకోగలిగినవా లేదా, తెలుసుకోగలిగినవా లేదా, ఆ ప్రయత్నం చేయాలి అంతే. ఇక్కడ మాకు మీలో ఇంకో గొప్ప విషయం ఏమనిపించిందంటే, గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తూనే మీకు టైం సరిపోతుందో లేదో నాకు తెలియదు, అంటే ప్రిపేర్ అవ్వడానికి. ఆ టైంలో కూడా తెలంగాణ ఉద్యమం టీచింగ్ చేశారంట. అసలు ఎలా పాసిబుల్ అయింది మీకు? ఎందుకు టీచర్గా మారారు? అంటే ఒక తెలంగాణ ఉద్యమం సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు? నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉద్యమం క్లాసులు అనేది చెప్పడం అనేది అలా కాదు, మధ్యలో లీవ్ పెట్టుకున్నాను నేను. ఓకే, ప్రిపరేషన్కి లీవ్ పెట్టుకున్నప్పుడు ఎకనామికల్గా కాస్త అవసరం కాబట్టి వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. సో అది ఫారెస్ట్ బిట్ ఆఫీసర్గానే కాదు, పంచాయత్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను లీవ్స్ పెట్టుకొని వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. వాస్తవానికి దీనికంటే ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, నేను నిజామాబాద్ లోపల తెలంగాణ విశ్వవిద్యాలయం ఉంటుంది, అక్కడ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉన్నది. ఓకే. సో చేసేటువంటి సందర్భం లోపల పేపర్ చదివే అలవాటు ఉందని చెప్పాను. ఆ పేపర్ చదివేటువంటి క్రమం లోపలనే, అంటే వితౌట్ మెటీరియల్స్, ఓన్లీ పేపర్ చదివి కొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఆ రోజు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40-46 మధ్యలో ఏదో మార్జిన్తో నాకు గ్రూప్ 2 మిస్ అయిందని అనట్లే. సో వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ మెటీరియల్స్, ఓన్లీ పేపర్ నాలెడ్జ్, సో అంతో కొంత ఉన్నటువంటి నాలెడ్జ్, ఆ నాలెడ్జ్తో రాస్తే ఒక మనకి 40-45 మార్కుల మార్జిన్తో ఆ రోజు జాబ్ కట్ ఆఫ్ అయింది అనేది నేను తెలుసుకోగలను. మరి ఈ సందర్భం లోపల మనం సీరియస్గా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టగలుగుతాం కదా అని అనిపించింది. అనిపించేటప్పుడు నాకు ఒకటి ప్యాషన్ ఏంటంటే, ఇప్పటికీ కూడా 10 మందికి చెప్పాలి, నా దగ్గర ఉన్నది 10 మందికి చెప్పాలనేటువంటి ఆ కాన్సెప్ట్ నాలో. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు డే టైం లోపల అకాడమిక్ క్లాసెస్ జరిగేవి. అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి గారిని రిక్వెస్ట్ చేసి, సార్ ఇట్లా కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను నేర్చుకునేది చెప్తాను సార్ అని చెప్పి, అప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఉన్నా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నా ఫ్రెండ్స్, మళ్ళీ నా జూనియర్స్ వాళ్ళందరికీ కూడా మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 1.5 hour, సండే వస్తే కొంచెం ఫుల్ డే నేను చెప్పుకునేవాళ్ళం. ఆ విధంగా నేను నేర్చుకునేది వాళ్ళకి చెప్పేవాడిని. ఓకే. సో ఫస్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్పిన, తర్వాత పాలిటీ చెప్పిన, ఈ విధంగా ఆర్థమెటిక్ రీజనింగ్, పాలిటీ, ఇలా హిస్టరీ ఇలా చెప్పినప్పుడు దాదాపు అంటే ఒక 35-40 మెంబర్స్, ఒక్కోసారి 45 మెంబర్స్ అలా వచ్చేవాళ్ళు అక్కడికి. దాని లోపల కూడా ఒక 5-6 మంది సెలెక్ట్ అయినారు ప్రభుత్వ ఉద్యోగాలకి. ఓకే. సో అట్లా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ మరుసటి సంవత్సరమే అదే యూనివర్సిటీ లోపల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఒక ఫౌండేషన్, వీక్లీ ఫౌండేషన్గా కొంచెం వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి అని చెప్పి క్లాసెస్ కండక్ట్ చేశాను. దాంట్లో అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు ఏం చేసినారంటే, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేడం అలా నేను ఇక్కడ చెప్పిన, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే, వాళ్ళు ఏమని అన్నారు అని అంటే, మీరు రీసెంట్గానే ఇక్కడ యూనివర్సిటీ లోపల
పీజీ కంప్లీట్ అయిపోయింది. ఎంబడే యూనివర్సిటీలో క్లాసెస్ చెప్పడం అని అంటే బాగుండదు అది అని అన్నారు. ఓకే. అన్న తర్వాత అక్కడ ఒక లీడర్ విద్యార్థి నాయకుడు ఉంటే ఓకే అవకాశం ఇవ్వండి, ఒకవేళ పిల్లలకు నచ్చలేదంటే ఏం కంటిన్యూ చేయించకండి, అవకాశం అయితే ఒక డెమోకి ఇవ్వండి అని అన్నారు. ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు అంతకుముందు గతంలో ఎప్పుడు క్లాస్ పెట్టినా 30-40 మంది వచ్చేవాళ్ళు. బట్ నా క్లాస్ పెడితే మాత్రం ఒక 150 to 200 మెంబర్స్ వచ్చేవాళ్ళు. సో అక్కడ నేను సక్సెస్ అయిపోయినా. ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్పేవాడిని నేను. చెప్పిన తర్వాత ఆ ప్రిపరేషన్లో భాగంగానే పంచాయత్ సెక్రటరీ వచ్చిన తర్వాత నేను ఒక ఇన్స్టిట్యూట్ లోపల ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్తా అని చెప్పి టైఅప్ అయ్యాను. కానీ లీవ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మనకి. అవును. సో మరి ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది, ఎలా ఆర్థమెటిక్ రీజనింగ్ ఎలా కంప్లీట్ చేస్తాం సబ్జెక్ట్ అని ఏర్పడ్డది. మనకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి, పిల్లలకి అర్థం చేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మనం ఇంప్రూవ్ కలుగుతాం కూడా ఒకవేళ ఇంకా ముందర అవసరం అనుకుని ఆ జర్నీ చేస్తున్నటువంటి సందర్భం లోపల కాస్త ఆలోచన వచ్చి పడ్డది. ఏంటిది అంటే మన దగ్గర ఉన్న సొసైటీకి అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సొసైటీకి ఏది అవసరమో అది మన దగ్గర పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్నది సొసైటీకి అవసరం లేదనుకో, ఉన్నా వేస్టే. కానీ సొసైటీకి ఏది అవసరమో అది మన దగ్గర పెట్టుకున్నామంటే మనం సక్సెస్ అయినట్టే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మూమెంట్ అనేటువంటి సబ్జెక్ట్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడము, దానికి సరైనటువంటి అందుబాటులో ఫ్యాకల్టీ లేకపోవడం అప్పుడు అనిపించింది, ఓకే మనం సొసైటీకి డిమాండ్గా ఉండాలి తప్ప అంతేగాని సొసైటీకి మనం ఒక ఆప్షన్గా ఉండకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీస్ చాలామంది ఉన్నారు. సో అని చెప్పి తెలంగాణ మూమెంట్ని అని చెప్పి, సో ఈ సందర్భం లోపల ఒక ఇన్స్టిట్యూట్లో ఫ్రీగానే చెప్పిన, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. సో ఎలా అని చెప్పి ఫ్రీగా చెప్పిన, సక్సెస్ అయిపోయినా. ఆ విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను సక్సెస్ అయినా. ఇంకా దానికంటే ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. వాస్తవానికి నిజామాబాద్లో మాది ప్రాపర్ వచ్చేసి ఓల్డ్ మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్ జిల్లా, ప్రజెంట్ వనపర్తి జిల్లా. నిజామాబాద్కి ట్రైన్లో వెళ్తున్నటువంటి సందర్భం లోపల కానీ ఒక వ్యక్తి చాలాసేపు ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఉండి ఏమన్నారు అని అంటే, ఏం చదువుకుంటాం ఇట్లా మాట్లాడుకుంటూ, మీరు అంకుల్ అంటే 10th ఫెయిల్ అన్నారు. ఏమైంది అంకుల్ మంచిగానే ఉన్నారు కదా 10th ఎందుకు ఫెయిల్ అయినారని నేను అడిగిన. లేదు అయ్యా మీరు ఇప్పుడు చాలా అదృష్టవంతులు, కానీ ఆ రోజుల లోపల ఎట్లా ఉండేటువంటి సిచ్యువేషన్ అని అంటే, మనము నిజాం పాలన కింద ఉన్నాం. అవును. ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వారి యొక్క పాలన కింద ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లోపల అక్కడ ఇంట్రడ్యూస్ చేయగలిగారు ఆంధ్ర ప్రాంతంలో. మనం నిజాం పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉర్దూ, హిందీ ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ పైన మనకు గ్రిప్ ఏర్పడింది. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో 1956 లోపల, ఆంధ్ర వారికి ఇంగ్లీష్ వచ్చు, అవును, కానీ హిందీ రాదు వాళ్ళకు. సో వాళ్ళు ఏం చేసినారంటే, పాలకులు నేను ప్రజల్ని అనట్లేదు, ఇప్పుడు చెప్పేటువంటి సంఘటన కేవలం పాలకులకు మాత్రమే వర్తిస్తుంది. ఓకే. ఆంధ్ర పాలకులకు మాత్రమే, మళ్ళీ ఆంధ్ర ప్రజలకు కాదు. ఓకే. పాలకులు ఏం చేసినంటే వాళ్ళు మంచిగా చేసినారు ఆంధ్ర ప్రజలకి. ఎట్లా మంచిగా చేసినంటే, మా ప్రజలు హిందీ సబ్జెక్టుతోన పరిచయం లేదు మా ప్రజలకి, కాబట్టి 10th క్లాస్లో పాస్ కావాలంటే 18 మార్కులు అని పెట్టుకున్నారు. అవును. మరి తెలంగాణ ప్రజలకి ఇంగ్లీష్ రాదు కదా, అయినా మరి 18 మార్కులు పెట్టలేదే. సో అందుకు నేను ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను. ఇన్ని రోజులు ఎవరైనా ఆలోచించుంటారా సరే? ఇలా అదే చెప్తున్నా కదా, ఆయన ఒక తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీ కాదు, ఆయన SSC పాస్ కాలేదు. కానీ ఈ సెంటెన్స్ చెప్పినప్పుడు విన్న వ్యక్తి ఒక ఎడ్యుకేటెడ్ అయితే, ఇంకా ఏం జరిగింది నా తెలంగాణకు అన్యాయం. అవును, క్వశ్చన్ మార్క్ పడిపోయింది. అప్పుడు ఏమనిపిస్తుంది, యాజ్ ఏ ఒక ఎడ్యుకేటర్గా తెలుసుకోవాలనేటువంటి తపన ఏర్పడుతుంది. ఈ తపనలో నేను తెలంగాణ ఉద్యమ చరిత్రను చదవాలి కంపల్సరీ, ఏం జరిగింది నా తెలంగాణ ప్రాంతం లోపల అనే ఆలోచన వచ్చింది. ఆ తెలుసుకునే ప్రయత్నం లోపలనే అర్థం చేసుకోగలిగిన. ఇంకా అర్థం చేసుకున్నది తెలుసుకున్నది చెప్పడం కష్టం ఏమవుతుంది. ఎలాగో ఆర్థమెటిక్ రీజనింగ్ వద్దనుకున్నాం అని చెప్పి తెలంగాణ ఉద్యమ చరిత్రను అట్లా ఇంకా గట్టిగా పునాదులు వేసుకొని ఆ విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీగా మారిపోయారు. ఇప్పుడు తెలంగాణ వాదియా ఏంటి? తెలంగాణ వాది అని అనట్లే నేను. మనం తెలంగాణ వాది అనే దానికంటే మానవతావాది అనడం కరెక్ట్. సూపర్. ఎందుకు అంటున్నా ఈ మాట అని అంటే, అన్యాయం అనేటువంటిది ఆంధ్రాలో జరిగిన అన్యాయమే, తెలంగాణలో జరిగిన అన్యాయమే, ఎక్కడ జరిగిన అన్యాయమే. బట్ ఆ రోజు తెలంగాణ ప్రజానికం మొత్తానికి అన్యాయం జరిగిందని చెప్పడానికి రీజన్ ఏంటంటే, సిస్టమ్ ఒక రూల్ పెట్టింది, హిందీకి 18 మార్కులు పాస్, ఇంగ్లీష్కి 36. ఆ సిస్టమ్ వల్ల ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యిండ్రు.
అంతేగాని ఆంధ్రవాది అయితే బెనిఫిట్ జరిగింది, తెలంగాణవాది అయితే నష్టపోయింది అనేది కాదు. ఆ సిస్టమ్ అనేటువంటి తెలంగాణ ప్రాంతానికి నష్టం చేకూర్చింది. సార్ ఇక్కడ మీరు చెప్తున్న అంశం ప్లస్ తర్వాత వచ్చిన రిజల్ట్ని చూసుకుంటే గ్రూప్ 1 రిజల్ట్లో 89% ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చారండి. అంటే మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తున్నాను. 89% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వాలిఫై ఉన్నారు ఇప్పుడు గ్రూప్ 1:1 లిస్ట్లో. అలా చూసుకుంటే ఇక్కడ కూడా అన్యాయం జరిగిందా ఏంటి అనిపిస్తుందా, లేదంటే గవర్నమెంట్ సిస్టమ్ అది మనకు చెప్పడానికి అవకాశం లేదు. కానీ వాస్తవానికి ఏమిటంటే కొందరు అనుకున్నటువంటి మాట, నాకు కూడా ఏదో ఒక దగ్గర అనిపించినటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది మాతృభాష తెలుగు. సో ఇంగ్లీష్లో తక్కువ పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారు అని అంటే ఒక అర్థం ఉండడానికి అవకాశం ఉంది. సరే, ఎనీవే ఇప్పుడు స్టాండర్డ్స్ పెరిగినాయి, అందరి యొక్క గోల్స్ యూపీఎస్సీ లెవెల్లో పెట్టుకున్నారు. అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియం వైపు అయిపోయింది. కానీ ఒక 10 నుంచి 15 సంవత్సరాల మధ్యకాలం నుంచి గ్రూప్ 1 నమ్ముకొని ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు మీడియం. అవును. ఈ మధ్యకాలంలో 5-6 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీకి చాలామంది పోటీని ఇవ్వగలుగుతున్నారు. సో ఈ సందర్భం లోపల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయితే బాధ ఏమి లేదు, కానీ తెలుగు మీడియం వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ సెలెక్ట్ అయినందుకు బాధ అనిపిస్తుంది. మరి అది వాస్తవం కాదా అనేటువంటిది మనం చెప్పడానికి అవకాశం లేదు. అది టీజీపీఎస్సీ దానిపైన కోర్టులో కూడా ఉంది కాబట్టి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, మనం చెప్పడానికి అవకాశం అయితే లేదు. అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చింది తెలుగు మీడియంలో. ఆ తెలుగు మీడియం తక్కువ పర్సెంట్లో మీరు వచ్చారు, అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంటే చెప్తున్నా, మన కష్టాన్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సందర్భాల లోపల మన కష్టాన్ని నమ్ముకున్నా కూడా ఫలితం వేరే విధంగా ఉంటుంది. అవును సార్. అయినా కూడా మనం నెగిటివిటీ అనేటువంటిది మన మైండ్ లోపలికి రానియకూడదు. నేను నమ్ముకున్నా, మనకు రాసిపెట్టి ఉంటే మనకు వస్తుంది, రాసిపెట్టి ఉంటే మనకు వస్తుంది అనుకోవడము మాట వరకు అనుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తుంది, ఏదో రూపకంగా వస్తుంది. కాకపోతే లేట్ అయి రావచ్చు, ఇంకో రూపకంగా రావచ్చు. నా కాన్సెప్ట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ ఉండే, బట్ ఈరోజు అది రాకపోవచ్చు. సిస్టంలో ఒకవేళ నిజంగానే లోపం జరిగి ఉంటే అదే కాకపోతే ఇంకోటి దాని కిందైనా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మొత్తం రాకుండా పోతుంది అని మనం లక్ష్యం చిన్నది. నేను డిప్యూటీ కలెక్టర్ పెట్టుకున్నా, సిస్టంలో కొంచెం ఎక్కడో ఒక దగ్గర జరిగిందని అనుకుందాం, నేను జరిగిందని అనుకున్నప్పుడు అది రాకపోవచ్చు, దాని కిందిది రావచ్చు. అవును. అంటే మీకు ఫస్ట్ లిస్ట్లో రాలేదు సార్ కదా, ఫస్ట్ లిస్ట్లో రాలేదు, సెకండ్ లిస్ట్లో వచ్చింది. ఫస్ట్ లిస్ట్లో మీ పేరు లేనప్పుడు అసలు ఎలా ఉండేదండి మీ ఫీలింగ్? అంటే పెయిన్ ఉందా, ఎంత పెయిన్ ఉంది? లేదంటే నా పెయిన్ అని అంటే చాలా డిసప్పాయింట్ అయినా, దాదాపు అంటే 1 week 10 days చాలా డిసప్పాయింట్ అయినా. ఎందుకు డిసప్పాయింట్ అయినానంటే, నేను శ్రీరామచంద్ర సార్ అని ఒక సార్, డిఎస్పీ గారు సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాను. సార్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మంచిగా రాస్తున్నావు బాబు, మంచిగా చేస్తున్నావు, మంచిగా ఆన్సర్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని చెప్పి సార్ కొంచెం అనుకున్నటువంటి వారి లోపల నేను కూడా ఒకరిగా ఉండడము మంచిగా. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల చాలా, అంటే 1 time కూడా నాది ప్రిపరేషన్ కంప్లీట్ కాలే, బట్ 1 week షెడ్యూల్ ఇచ్చి కంపల్సరీ ఇట్లా అని సార్ దగ్గరుండి అర్థం చేయించడం, అన్నీ చేయించిన తర్వాత పెట్టిన గ్రాండ్ టెస్ట్లో ఆ గ్రాండ్ టెస్ట్ లోపల నేను ఫస్ట్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పిన వాళ్ళే అక్కడ ఖచ్చితంగా వస్తుందని చెప్పిండ్రు. కానీ తీరా రిజల్ట్స్ చూస్తే 456 మార్క్స్ రాలేకపోయేసరికి చాలా బాధ అనిపించింది. అంటే 1:1 లిస్ట్ కంటే ముందు రిజల్ట్స్ ఇచ్చిండ్రు, ఖచ్చితంగా అందరు అన్నారు ఏదో ఒక సర్వీస్ వస్తుంది అని అన్నారు. సో వస్తే చాలు, నాకు అంతకంటే ఆనందం ఏముందని నేను అన్ని రోజులు సంతోషపడ్డావాని. ఒక్కసారిగా 1:1 లిస్ట్లో పేరు లేకపోయేసరికి బాధపడ్డా. ఖచ్చితంగా సహజం, బాధలు సంతోషాలు సహజం, బాధపడ్డా. కానీ ఆ బాధని దిగమింగుకోవడానికి కావాల్సినటువంటి బలాన్ని నా విద్యార్థులు కావచ్చు, నా ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, తర్వాత మీలాంటి తోటి మిత్రులు కావచ్చు, ఇచ్చినటువంటి భరోసా అనేటువంటిది మరవలేనిది. ఈ రోజు షార్ట్ ఫాల్ అయ్యారని చెప్పి మళ్ళీ పిలిచిన వారిలో నా పేరుంది. ఆ పేరున్నప్పుడు చెప్పినటువంటి కంగ్రాచులేషన్స్ కంటే ఆ రోజు వచ్చినటువంటి దాని లోపల నా పేరు లేదు అని చెప్పి బాధపడుతున్నప్పుడు భరోసా ఇచ్చినటువంటిది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుందాం, మీరేమన్నారు, అయ్యో అన్నగారు లేదా మీ పేరు, బాధపడకండి, మీరు మా దృష్టిలో ఎప్పుడో డిఎస్పీ అయిపోయారని అన్నారు. అరే అనిపించింది, ఇంకేం కావాలి నాకు,
నేను ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్లో నేను గ్రూప్ 1 ఆఫీసర్ కాకపోవచ్చు, అవును. కానీ కొందరి దృష్టిలో నేను గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయి కంటే ఎక్కువనే చూస్తున్నారు కదా నా స్టూడెంట్స్ కూడా. వారు చెప్పినటువంటి మెసేజ్లు ఇప్పటికి స్టిల్ నా ఉన్నాయి నా మొబైల్లో. సార్, మిమ్మల్ని గ్రూప్ 1గా సెలెక్ట్ చేసుకోకపోవడం ప్రజలకి లాస్ సార్, గవర్నమెంట్కి లాస్ సార్ అని అన్నారు. సరే, అది మన సర్వీస్ చేసే విధానం కావచ్చు, మనం ఉండే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, వాళ్ళు తెలిసిన వయసుతో ఉండి చెప్తున్నారా, తెలియని వయసుతో ఉండి చెప్తున్నారా నాకు తెలియదు, కానీ గవర్నమెంట్కి లాస్ సార్, ప్రజలకి లాస్ సార్ అని చెప్పిన మాట నాకు ఎక్కడనో టచ్ చేసి అది చాలా గొప్ప. చాలు నాకు. మీరు కాదు సార్ బాధపడాల్సింది, సిస్టమ్ బాధపడాలి సార్ అని అన్నారు. సరే, అఫ్ కోర్స్ నాకంటే ఎక్కువ చదివే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియదు కదా. అవును. వాళ్ళకి తెలిసినంత వరకు నేనే. అవును. కాబట్టి మా సార్కు రాకపోవడం ఏంది? సరే, నాకంటే మంచిగా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తుంది, నాకు రాదు. సరే, మేబీ అది జరిగి ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే మా సార్కి రాలేదా, మా సార్ కాదు లాస్ట్. కానీ ఇక్కడ మనం అనుకోవడానికి నాకంటే మెరుగుంటే వాళ్ళకే వస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన భరోసా చూడండి, అది తెలిసిన వయసా తెలియని వయసు అనేది కాదు, వాళ్ళు ఇచ్చిన భరోసా అనేది నాకు గ్రూప్ 1 జాబ్ కంటే ఎక్కువే. గ్రేట్ సార్. కంపల్సరీ మీరు మోటివేషన్ చేసేవాళ్ళు వాళ్ళకు, ఇలా కాదు ఏం జరిగినా మనం గట్టిగా నిలబడి ముందుకెళ్ళాలని. ఆ తర్వాత మీకు వాళ్ళు మోటివేషన్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? అంటే ఒక మోటివేట్ చేయడం వల్ల కలిగేటువంటి అనుభూతి అనేది అనుభవించిన వాడికి తెలుస్తుంది. అవును. నేను చెప్పే వరకు మాత్రమే పరిమితమైన అన్ని రోజులు, కానీ మొట్టమొదటిసారిగా ఈ రిజల్ట్స్ విషయంలో మాత్రం నేను అనుభూతి పరుడునైనా. ఒకరు ఎదుటివారు మోటివేట్ చేస్తే లైఫ్ అనేది ఎంత స్ట్రాంగ్గా తయారవుతుందని. అవును. కాబట్టి ఎప్పుడు కూడా మోటివేట్ని తక్కువ అంచనా చేయొద్దు. ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనకంటూ ఒకరు మోటివేట్ చేసేవాళ్ళు ఉంటే అది ఇంకా డబుల్ డోస్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు చాలా చిన్నప్పటి నుంచి, అంటే ఎంత అంటే కడు పేదరికం నుంచి వచ్చారు. మిమ్మల్ని మోటివేషన్ చేసిన స్థానంలో ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు సార్? మీ ఫ్యామిలీ మెంబర్నా, టీచర్నా, లేదా మీ ఫ్రెండ్నా? అంటే ఏం చెప్తారండి? మా నాన్నని మీ నాన్నే? మా నాన్న. ఓకే. మోటివేట్ చేసిండని కాదు, మోటివేట్ అయ్యేటట్టు పరిస్థితులను సృష్టించిండు. ఓకే. మీకు కూడా విషయం చెప్పాలా? చెప్పండి. అదే, మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాక కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల నేను చిన్నతనంలోనే కుటుంబానికి దూరం అయిపోయినా. ఇంటర్ చదువుతున్నప్పుడు మా నాన్న చిన్న చిన్న పనులు చేయించడానికి లేబర్ని తీసుకెళ్లేవారు. తీసుకెళ్తుంటే విలేజ్లో ఉన్నటువంటి పబ్లిక్ని లేబర్గా తీసుకెళ్తున్నప్పుడు ట్రావెల్ కోసం అని ఒక ఆటోని కిరాయికి రెంట్కి తీసుకెళ్లేవారు. పర్ డే 600-700 వాళ్ళకి ఇచ్చేవారు. మా నాన్న డబ్బుకి ప్రాధాన్యత బాగా ఇస్తాడు. ఓకే. ఎందుకంటే కష్టపడతాడు కాబట్టి, అవును, కష్టానికి సంబంధించినటువంటి ప్రతిఫలం డబ్బే కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఇంటర్ చదువుతుంటే వచ్చాడు మా విలేజ్ షాగాపూర్ వనపర్తికి వచ్చాడు. ఇట్లా పర్ డే 600-700 ఆటోకి ఇస్తున్నావు, ఒక ఆటో కొనుక్కుంటా, డ్రైవింగ్ నేర్చుకో, ఆటో నడుపుతూ అన్నాడు. లేదు నాన్న చదువుకోవాలి. అప్పుడు కూడా లేదు నాన్న చదువుకోవాలని చెప్పిన తర్వాత డిగ్రీలో ఒకటి ఫెరాల్స్ అని ఒకటి కట్టించేవారు మన గ్రామీణ ప్రాంతాల్లో బాగా. ఇది అప్పుడు ఫేమస్. ఒక అతన్ని తోలుకొని వచ్చిండు. గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఉద్యోగానికి రాజీనామా చేసి పెరాల్స్ చేపిస్తున్నారు, దాంట్లో అంత మంచి ఇన్కమ్ ఉంది, నీకు ఒక బండి ఇస్తారంట, బండి తీసుకొని ఫెరాల్స్ చేపిద్దరా అన్నేంబడి తిరుగుకుంటా అని మా నాన్న దొరకదు. నాన్న చదువును బంద్ చేపియాలని కాదు, తెలియక ఎక్కడో ఒక చోట సెట్ చేయాలి, తెలియక ఇట్లా ఈ రూట్ అని వాళ్ళకి తెలియక వచ్చాడు. లేదు నాన్న చదువుకోవాలి అని చెప్పిన. నేను రాలేను అని చెప్పాను. తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో తీసుకెళ్ళిండు. ఒక ఇంట్లోకి వెళ్ళినాం, ఒక అమ్మాయి తీసుకొచ్చి టీ ఇచ్చింది. చాలా మంది కూర్చున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు, మాట్లాడుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నచ్చిందా అన్నాడు. అంటే మీకు అప్పుడా తెలియదు పెళ్లి చూపు? అసలు పెళ్ళి అంటే తెలియదు, మనకు తెలియదు కదా నాకేంది సిచ్యువేషన్. పెళ్ళి అమ్మాయి, లేదు నాన్న చదువుకోవాలి. అప్పుడు కూడా అంటే మోటివేట్ చేసినట్టు ఎట్లా ఈ 3 సంఘటనల్లో మా నాన్న నన్ను అంటే ఎక్కడ చదువుకు బ్రేక్ పడ్డా ఇవే జరిగేది. మనం ఎక్కడ చదువుని స్టాప్ చేసినా అవే కదా జరిగేది. అంతే కదా. ఏదో ఒక పని చేసుకొని బతకాలా. డ్రైవింగ్ చేసుకుంటావా, అంతే, ఫెరాల్స్ చేస్తావా, లేకుంటే ఇంకో పని చేస్తావా. చదువుకు బ్రేక్ పడితే జరిగేది అదే. అవును. ఇంకా నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావా, నెక్స్ట్ జరిగేది ఏది? పెళ్ళి. సరే, మా నాన్న నాకు మోటివేట్ చేయడానికి చేసినావా, లేదు అని అంటే నిజంగానే చేయాలనుకుని చేసినావా నాకు తెలీదు. కానీ ఆ 3 సంఘటనలు అనేటువంటివి డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకసారి నేను, అరే
మా నాన్న ఏంది ఆటో తెస్తా అంటాడు, లేబర్ని తోలుకోపోవాలంటాడు, డ్రైవింగ్ నేర్చుకోమంటాడు. మా నాన్న ఏంది పెరాల్స్ చేయమంటాడు, మా నాన్న ఏంది పెళ్లి చేసుకోమంటాడు. ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా ఫ్యూచర్లో అని ఆలోచన పడ్డది. కానీ చదువుకోకుండా ఉద్యోగం రాకపోతే అవే కదా నేను చేసుకొని బతకాల్సింది. అంటే చదువుకోవాలైతే నేను ఎన్ని రోజులు అవి కాదన్నందుకు కంపల్సరీ చదువుకోవాలి. అది నాకు ఒక మోటివేషన్, ఫస్ట్ మోటివేషన్. ఓకే. సో నా కష్టాన్ని చూసి, ఇంతకుముందు మీకు చెప్పా ఫైనాన్స్ ఆఫీస్లో రవీందర్ రెడ్డి సార్ అని ఉంటారు. నా కష్టాన్ని చూసి ఒక గణపతి రెడ్డి సార్ అని ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ప్రజెంట్ సిఐగా ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, గంట సేపు మోటివేట్ ఇచ్చిండ్రు. అది నా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్స్. ఇంకా నేను ఎక్కడైతే నా జర్నీ జరుగుతుందో, ఎక్కడైతే నా జీవితం కొనసాగుతుందో, అక్కడ ఎవరో ఒకరు ఖచ్చితంగా నాకు మోటివేట్ చేసే పర్సన్స్ ఉంటారు. నా మీద కోపం కావచ్చు, నా మీద ఇష్టంతో కావచ్చు. అవును. మరి వాళ్ళు మోటివేట్ చేస్తున్నారని నువ్వెలా ఫీల్ అయ్యా? నేను తీసుకునేది అలా ఉంది. అవును. అది నాకు మోటివేషన్గా తీసుకుంటున్నా. అంతే కదా, మనం తీసుకునే విధానాన్ని బట్టి నేను మోటివ్గా తీసుకుంటున్నా దాన్ని. అది నాకు నష్టం కలిగించేది అయితే, ఈ నష్టం జరగకుండా ఉండాలంటే నేను ఇక్కడ ఉండొద్దు. అది నాకు నష్టం చేపించే వ్యక్తి ఒకరు ఉన్నారు, అది ఆ వ్యక్తి చేసేటువంటి దానివల్ల నాకు నష్టం జరుగుతుంది, అయితే నేను ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఉండొద్దు అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నేను మోటివ్ అయినప్పుడే కదా. అంతే కదా. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఒకరు నా మంచి కొరకు, అరే నీ స్థాయి ఇది కాదు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, అది కూడా నాకు మోటివే. అంటే ఎప్పుడు కూడా జరిగిన సంఘటనల ద్వారా మనం మోటివేట్ అవ్వాలి. సో కాబట్టి వాళ్ళు వీళ్ళు అని కాదు, మనకు జీవితంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా అది ప్రతి ఒక్కటి నేను మోటివేట్గానే ఫీల్ అయినా కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి ఈ స్థాయికి రాగలిగాను. అయితే సార్, ఇప్పట్లో చూసుకుంటే అంటే ఈ జనరేషన్లో ఎంతో తల్లిదండ్రులు ఎంతో ఇస్తారనమాట. ఏది కావాలంటే అది ఇస్తారు. ల్యాప్టాప్ లేదా ల్యాప్టాప్ తీసుకో, బైక్ లేదా బైక్ తీసుకో, ఏది కావాలంటే అది ఇస్తున్న సమాజంలో పిల్లలు ఎలా తయారయ్యారంటే, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని వదిలేసి, అంటే దాన్ని పక్కన పెట్టేసి మన జీవితం ఎంతలే, మనం ఇంకా ఏం చేయలేమని చెప్పేసి వేరే పని చేసుకోవడం, లేదంటే వేరే వేరే ప్రయత్నాలు చేయడం చేస్తుంటారు. అలాంటి మీరు ఇన్ని దారుణ సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా ఎలా కంట్రోల్ అయ్యారు అసలు? ఇంకా నాకు ఆ పెరిగిన వాతావరణము అట్లా దారులను కమ్మేసింది. పక్కకు వెళ్ళడానికి అవకాశాన్ని ఇవ్వలేదు. అర్థం చేసుకోవడానికి వయసు కానప్పటికీ కూడా, ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నా అని చెప్పిన, ఎవ్రీ సండే వచ్చేవాళ్ళు, ఎవరు వాళ్ళ పేరెంట్స్ వచ్చేవారు, చికెన్ చేసుకొచ్చేవాళ్ళు, మటన్ చేసుకొచ్చేవాళ్ళు, పిల్లలకి పెట్టేవారు. మనకెవరు ఉన్నారు? నాన్న కష్టపడే తత్వం, కష్టానికి పోయేవారు, అమ్మ హెల్త్ బాగాలేదు, ఇంకెవరున్నారు? అక్క చెల్లి చిన్న వయసు, మనకెవరు వస్తారు? ఎవరు రారు. మొదలయ్యేది ఆలోచన. లైఫ్ అనేది అప్పుడే మొదలయ్యేది, ఆలోచన అనేది అప్పటికే మొదలైపోయింది నాకు, లైఫ్ అంటే ఏందనేది. అరే మనకు ఇప్పుడు అనిపిస్తుంది కదా, అందరూ మన ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నామంటే ఇద్దరు అమ్మ నాన్నలు వచ్చినట్టు, మన అమ్మ నాన్న రాలేదంటే మా అమ్మ నాన్న ఎందుకు రాలేదనే క్వశ్చన్ మనకు వస్తుంది కదా. ఏడ్చారండి అప్పుడు? ఎందుకు ఏడవలేదండి, ఎందుకు ఏడవలేదు? ఏడ్చారా? ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకు అంటే అదొక్క సంఘటన అని కాదు, చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు అట్లా హెల్త్ అయిపోయినప్పుడు బస్సుల్లో సంకల్లో ఒక చిన్న పాపను ఎత్తుకుని తల్లి పోతున్నప్పుడు కిందికి జారిపోతుంటే పైకి అనుకునేవాళ్ళు, అరే మరి మా అమ్మ మమ్మల్ని ఇట్లా అనలేదే, మమ్మల్ని ఇట్లా ఎత్తుకోలేదే, ఇట్లా పైకి అనుకోలేదే, స్నానం చేయించుకుంటా సబ్బు పెట్టుకుంటా ఏడుస్తున్నట్టు ఊకున్నానా అని ఇట్లా లాలించుకుంటా, ముద్దులు పెట్టుకుంటా, స్నానం చేయించుకుంటా, పౌడర్ వేసుకుంటా, కాటిక పెట్టుకుంటా, ముద్దులు పెట్టుకుంటా, నా బంగారు కొండ అనుకుంటా, నూనె కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నూనె పెట్టుకుంటా, ఇవన్నీ మరి మేము పొందలేదే? ఎందుకు కనపడదంటే బాధ? పొందలేం కదా ప్రేమ మొత్తం. పొందగలుగుతామా? లేదు కదా. ఎన్ని అని అంటే, సరే నేను ఒక మగపిల్ల కానీ ఎట్లయినా పల్లెటూరులో చిన్నప్పుడు ఆడపిల్లలకి అక్కా చెల్లెలు నెత్తిన పెయిన్లు పడేది. అవును. ఎవరు దువ్వాలి? హీర్వాణి తీసుకొని ఇంట్లో పోయేవాళ్ళు. ఎవరు దువ్వుతారు? ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకేసారి లేరు అమ్మ అనే మనిషి, రూపం లేదు అని అంటే బాధను దిగమింగుకొని బతికేవాళ్ళం. నేను రూపం ఉంది, ప్రేమ లేదు. అమ్మ రూపం కళ్ళ ముందు ఉంది, ప్రేమ లేదు, పొందలేదు. సో ఆ భావననే ముందుకు తీసుకెళ్ళింది మమ్మల్ని. చిన్నప్పుడే పరిచయం చేసేసింది, లైఫ్ అంటే ఏందో చిన్నప్పుడే పరిచయం చేసేసింది. దొంగతనాలని చేపించింది జీవితం, చిన్నప్పుడే దొంగతనాలని చేపించింది. బార్ షాప్లో పనిచేసిన అన్నా కదా, అప్పటి వరకు చికెన్ లేదు, మటన్ లేదు.
అప్పటిదాకా అంటే ఈ కాలంలో చికెన్ మటన్ అనేది విరివిగా తింటున్నాము. ఆ కాలంలో పండుగ వస్తే తప్ప పండుగకు తినేవాళ్ళం కాదు. మరి పండుగలు అంటే ఇప్పుడు పండుగలకే పోయే పరిస్థితి లేదు ఇంటికి. నమ్ముతారా? బార్ షాప్లో వచ్చినటువంటి వాళ్ళు తాగిన తర్వాత మిగిలిన చికెన్ ముక్కలు కొట్టుమిట్టాడుతుంటుంది. ఆకే చికెన్ ఫ్రై చేయించుకురాపురా అంటారు మందుకి. 2 ముక్కలు మిగిలిచిపోయింటే బాగుండు. దానిలో మిగిలిచిన తర్వాత కూడా తిన్నవి. అంతకంటే జీవితానికి ఏం కావాలి ఇంక అనుభవం? పక్కదారి ఎట్లా పడతాం? అంతే కదా. పక్కదారి ఎట్లా పడతాం? అప్పుడే ఆలోచన మొదలు పడుతుంది. ఏంటిది? అమ్మో, జీవితం కరెక్ట్ లేకపోతే పిల్లల పరిస్థితి ఇట్లా అవుతుందా? రేపు అంటే మరి రేపు నా పిల్లల పరిస్థితి ఇది ఇట్లా కాకూడదు కదా. ఆలోచన మొదలవుతుంది. పక్కదారి ఎలా పడతాం? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కాలం పిల్లలకి జీవితాన్ని ఎంతో కొంత పరిచయం చేయాలా. నేను ఎప్పుడు అడిగింది ఇప్పిస్తా, అడిగింది చేపిస్తా అని అంటే ఏం తెలుసు మనకి? అన్నీ ఉన్నాయి, అన్నీ సక్రమంగా ఉన్నాయి అనేది ఆలోచన కూడా కాదు. వాడు అనుకుంటాడు అసలు లైఫ్ అనే వర్డ్కి దానికి మీనింగే తెలియదు అతనికి. 10 రూపాయలు అడిగినప్పుడు 5 రూపాయలు లేవు నాన్న అని చెప్పు, మనకు అర్థమైపోతుంది. లేదు నాన్న నీకు అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది బుక్కులకు ఇవ్వడానికి, పోదాం పదా అంటే నువ్వు డబ్బున్నోళ్ళ గురించి చెప్పొచ్చు. చెప్పు, ఏమనుకోకు నాన్న, నీకు లైఫ్ విలువ గురించి తెలియాలనుకుంటున్నా, ఒక 4 రోజులు ఏదన్నా నువ్వు ఇప్పుడు వరకు చదువుకున్నటువంటి చదువుతున్నా ఒక 4 రోజులు ఏదైనా కష్టం చేసుకొని బతుకొని చెప్పు. చెడిపోతే బయటికి పోయి అనకు, నువ్వే చూసుకో, అబ్జర్వేషన్ చేయి. అడిగిందల్లా ఇప్పిస్తేవి మనకి లైఫ్ విలువ తెలియకపోయే వాడు పక్కదారి పట్టకపోతే ఎక్కడ దారి పడతా. చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నా, 2 దారులు ఉన్నాయండి. 2 దారులు ఉన్నప్పుడు ఇట్లా పోదాం పా డాడీ అంటే అది చెడ్డదారి అయినప్పుడు, వద్దు డాడీ అట్లా అక్కడ ముళ్ళు ఉన్నాయి, బురద ఉంది, ఇబ్బంది పడతాం, ఇట్లా పోతే సాపుగా ఉంది చెప్పాలా. 2 విధానాల గురించి చెప్పాలా. ఎక్కడ బాధపడతాడో, ఎక్కడ అదవుతాడో అని చెప్పి వాడు అడిగిండు కదా అని తోలుకపోతే మనకి అదే అలవాటు అవుతుంది. నాదే నెగ్గాలనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. కంపల్సరీ వస్తుంది. నాదే నెగ్గాలనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. నేనేమంటున్నా అంటే కష్టాన్ని పరిచయం చేయాలా. నీతో ఎంత డబ్బన్నా ఉండాలి, ఎంత అదన్నా ఉండాలి, ఎంత పలుకుబడన్నా ఉండాలి, ఖచ్చితంగా నీ పిల్లలకి ఎప్పుడైతే నువ్వు కష్టాన్ని పరిచయం చేపియగలుగుతావో, ఎప్పుడైతే కష్టం విలువ తెలుస్తుందో, వాడు చెడ్డదారి పట్టడానికి అవకాశం లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఇంత బాధని దిగమింగుకున్నారు అంటే అసలు మీరు చెప్తుంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంత ఈ సిచ్యువేషన్లో ఎక్కడ ఏమో మనకెందుకు చదువులే అనిపించింది ఎప్పుడైనా? నేను పీజీ చేస్తున్నప్పుడు నిజామాబాద్ లోపల మా అమ్మ మెంటల్గా అది ఉన్నప్పుడు నాన్న పనికోయేవాళ్ళు. నా అమ్మకి సరిగా తినడానికి లేక ఊర్లో పూట తిరుగుతుండే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాకు రొట్టె ఇవ్వండి, నాకు ఇంత అన్నం పెట్టండి, నాకు కొన్ని నీళ్ళు పోయండి అని విలేజ్లో అడుగుకుంటూ, ఒక్కోసారి విలేజ్ని దాటి కూడా వేరే విలేజ్లకు పోయేది. చాలామంది విలేజ్ వాళ్ళు తెలివి లేదురా ఇంత పెద్దగా అయినా మీ అమ్మ అంటే వాళ్ళు కావాలని కాదు, మా అమ్మని పరిస్థితిని చూడలేక, మా అమ్మ పరిస్థితి బాగలేదు కదా, పీజీ స్థాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ 20 years చదువు ఏం మాత్రం ఆపేసిన అది నన్ను ఒక్కరిని మాత్రమే కాదు మా అమ్మని కూడా మంచిగా చూసుకొని ఇవ్వదు అనేటువంటి ఆలోచన నాలో పడ్డది. ఎందుకంటే నా ఒక్కనికే పరిస్థితి బాగాలేదనేది అర్థం అయిపోయింది. చదువుకోకపోతే ఆ మాత్రం చదువుకోకపోతే ఇంకా మా అమ్మ పరిస్థితి కూడా అది కొంచెం కాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అంటే వాళ్ళకి పీజీ డిగ్రీ ఇవన్నీ అనేది వాళ్ళకి అంతగా తెలియదు. అందరంటే అందరని కాదు, కొందరు విలేజ్లో. నేను ఒకటే మాట చెప్పేవాళ్ళని వాళ్ళకి. ఏమని చెప్పానంటే, నేను ఈ 2-3 ఏళ్ళు మా అమ్మను మంచిగా చూసుకోవాలి అని చెప్పి మా అమ్మను దూరం పెట్టకపోతే, నేను మా అమ్మ గురించి ఆలోచిస్తూ నేను ఇక్కడే కానీ ఉంటే జీవితాంతం అప్పుడు నేను ఒక్కని బతకడానికి మాత్రమే కష్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా అమ్మను బతికించుకోవడానికి, మా అమ్మను చూసుకోవడానికి మాత్రం ఆ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి సహకరించవు. కాబట్టి ఇన్నేళ్ళు నేను నా చిన్నతనం నుంచి ఇన్ని సంవత్సరాలు ఎలానో అలా బతికింది, ఈ 2-3 ఏళ్ళు ఎలానో అలాగా బతికితే
ఆ తర్వాత నేను సుఖంగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రకంగా నేను చదువుని కూడా ఎక్కడ కూడా అంటే పరిస్థితులు కూడా వ్యతిరేకించిన ఎంత ఇబ్బందులు ఎదురైనా సరే అని చెప్పి చదువుకి మాత్రం ఎక్కడ వదిలేసుకోలేదు. కాబట్టి మనం సక్సెస్ అయినాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా విద్యార్థులు చెప్పుకోవడానికి సాకులుగా వెతుకుతుంటారు కొందరు. ఏంటిది, మా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి. అది కాదు, ఉండని బాగాలేకపోయినా కూడా చదువుకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి ఖచ్చితంగా. సరే, అన్ని అనుకూలంగా ఉన్నోడు 8 గంటలు చదవచ్చు, నీకు అనుకూలంగా లేనప్పుడు 4 గంటలు చదువు, ఇంకా మిగిలిన 4 గంటలు నీవు ఎకనామికల్గా బిల్ట్ కావడానికి ఏదో ఒక పని చేసుకో. సో ఆ రకంగా కాబట్టి చదువుకు ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. ఒకవేళ నెగ్లెక్ట్ చేసి ఉండి చదువుకి ఏం వద్దులే అని వదిలేసుకొని ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదు, ఇక్కడ నేను మీతో మాట్లాడేవాడిని కాదు. సార్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రేట్ చూసుకుంటే సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ జస్ట్ 1% ఉంటుంది. ఈ సక్సెస్ రేట్లో మనం ఉండాలంటే, లేదంటే మీ స్టూడెంట్స్ ఉండాలంటే, లేదంటే మన వ్యూవర్స్ ఉండాలంటే ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అయితే బాగుంటుంది? పోటీ అనేది ఎక్కువగా ఉంది, కానీ అక్కడ అవసరం అనేది చాలా తక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉద్యోగాలు, ఇప్పుడు గ్రూప్ 1 563 పోస్టులు ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిలిమ్స్ రాసినప్పుడు సుమారుగా 5-6 lakhs, మెయిన్స్కి వచ్చేవరకు ఒక 29,000 to 30,000, కానీ మనకు కావాల్సింది 563 మంది. ఇలాంటి సందర్భంలో కుటుంబము ఆర్థికంగా ఉండి ఎకనామికల్గా నిలదొక్కుంటా అనుకునే వాళ్ళు ప్రిపేర్ అవుతూ కొంచెం సక్సెస్ కాలేకపోయినా, సక్సెస్ రేట్లో లేకపోయినా ఏదో ఒక రకంగా వాళ్ళ లైఫ్ని జర్నీ చేస్తారు. అవును. మరి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చదువుని నమ్ముకొని ఎలాగైనా సక్సెస్ అవుతాము, మనము ఖచ్చితంగా అవుతాము, నా జీవితం బాగుపడుతుంది అని అనుకుని వచ్చిన వాళ్ళు, ఖచ్చితంగా నాకు విజయం దక్కుతుంది అని వచ్చిన వాళ్ళు అనుకోకుండా పరిస్థితుల దృష్ట్యా ఏ కారణం చేతనైనా కానీ ఒకవేళ ఆ రోజు విజేత కాలేకపోతే, సక్సెస్ రేట్లో లేకపోతే ఏంది పరిస్థితి అని అంటే, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు గ్రూప్ 1 జాబ్ రాకపోయినా నేను బాధపడేవాడిని కాదు. బాధపడేవాడిని కాదంటే జీవితాంతం అదే తలుచుకుంటూ బాధపడేవాడిని కాదు. రిజల్ట్స్ వచ్చే రోజు తప్పకుండా బాధపడతాం, ఎందుకంటే మనం పెట్టిన ఎఫర్ట్ ఏందో మనకు తెలుసు, మనం ప్రజెంటేషన్ ఏందో అనేది మనకు తెలుసు, కాబట్టి బాధపడతాం. కానీ దాని కారణంగా లైఫ్ అనేది స్పాయిల్ కాకూడదు. మరి ఏం చేయాలి? ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఆ పని దాని కొరకే చేస్తున్నా తప్ప అనే ఆలోచన ఉండకూడదు. మరొక ప్రయోజనాన్ని వెతుక్కోవాలి. ఒక పని 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఉదాహరణకి ఒకటే చెప్తున్నా నేను, మీకెవరికైనా ఆర్థికంగా నష్టము చిన్నతనం నుంచే కుటుంబ పరిస్థితుల వల్ల ఆర్థికంగా నష్టాల్లో ఉన్నారు, లేకుంటే ఆర్థికంగా బాగాలేదనుకుంటే, చదువుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కష్టపడి 1 సంవత్సరం పని చేసుకోండి. పని చేసుకొని 2-3 సంవత్సరాలకు ప్రిపరేషన్కి అయ్యేటువంటి డబ్బును సమకూర్చుకోండి. సమకూర్చుకొని చదవండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. చదవాలి, ఖచ్చితంగా నేను జాబు కొట్టాలి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఖచ్చితంగా నీవు ఆర్థికంగా నిలదొక్కుని మాత్రమే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఇంట్లో అన్ని సహకరిస్తే ఓకే, సహకరించినప్పుడు మాత్రం నువ్వు ఎదుటివారు వారు హెల్ప్ చేస్తారా, వీరు హెల్ప్ చేస్తారా, ఇంకొకరు హెల్ప్ చేస్తారా అనేది ఎదురు చూడొద్దు. నోటిఫికేషన్ దగ్గరకు వచ్చింది, ఖచ్చితంగా ఒకరికి మాట ఇవ్వు. 10,000 అవసరం ఉన్నాయి, ఇవ్వు. ఖచ్చితంగా నేను జాబ్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నేను పని చేసుకొని నీ 10,000 నీకు ఇస్తా. అంతేగాని ఎవరన్నా ఊకి ఇచ్చింటే బాగుండు, ఊకి చేసింటే బాగుండు. అది మాత్రమే. నీ కష్టార్జితం పని చేసుకొని నీ ప్రిపరేషన్ కావాల్సిన మెటీరియల్స్ కావచ్చు, నీ ఎగ్జామ్ ఫీజు కావచ్చు, నీ కోచింగ్ ఫీజు కావచ్చు, ఏదైనా సరే దానికి ఖర్చు పెట్టు. నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టు, 100% సక్సెస్ అవుతావు. ఇక్కడ మీరు ఇంకొక మాట అన్నారు, ఆ 1% సక్సెస్ రేట్లో ఉండాలి అంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. కోటీశ్వరుణ్ణి అవుతారేమో,
కానీ నీకు నీ సక్సెస్ కావాల్సినటువంటి మనీ నువ్వే ఎర్న్ చేసుకొని చదువు 100% అవుతావు. అదర్వైజ్ అవ్వచ్చు, కాలేనని నేను అనట్లేను, కానీ ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా అవుతారు. అంత మాత్రాన అంత జరిగినా కూడా కొన్నిసార్లు తలరాత అంటుంటాం, విధి రాత అంటుంటాం, పరిస్థితులు అనుకోలేకపోవచ్చు. ఆ సక్సెస్ రేట్లో లేకపోతే ఏంటి, అదే చెప్పిన కదా, రెండో ప్రయోజనాన్ని వెతుక్కోవాలి. ఇప్పుడు నేను తెలంగాణ మూమెంట్ చదివిన, హిస్టరీ చదివిన, పాలిటీ చదివిన, గ్రూప్ 1 కొరకు అట్లా 6 సబ్జెక్టులు చదివిన. గ్రూప్ 1 రాకపోతే ఏముంది, ఫస్ట్ నువ్వు బి ప్లాన్ కూడా పెట్టుకోవాలి. దీంట్లో ఏదో ఒక సబ్జెక్టు నేను టీచింగ్ స్కిల్స్ని పెంచుకొని ఖచ్చితంగా ఏదో సబ్జెక్టు నేను టీచింగ్ చేయాలి. టీచింగ్ చేయాలి, ఇంకంతే, నీకు వేరే మార్గం లేదు. అయితే జాబు లేదా టీచింగ్. మరీ అంతగా నేను పెద్ద పిల్లలకు చెప్పలేను, చెయ్యలేను. సోషల్ సబ్జెక్ట్స్ 10th క్లాస్ వరకు ఉంటాయి కదా, ఇంటి దగ్గర ట్యూషన్స్ పెట్టుకో. ట్యూషన్స్ పెట్టుకొని 1 year 2 years ట్యూషన్స్ చెప్పు. ట్యూషన్స్ ఎన్ని గంటలు చెప్తావు? ఉదయం ఒక 1.5 hour, లేదంటే 2 hours, ఈవినింగ్ ఒక 1.5 hour, 2 hours, 4 hours పోయిన తర్వాత నీకు రిమైనింగ్ టైం లోపల నువ్వు ప్రిపేర్ కావచ్చు కదా. సరే, మనకు అంత స్టామినా లేదు. కొందరికి 2 ఏళ్ళు పడుతుంది సక్సెస్ రేట్, కొందరికి 3 ఏళ్ళు పడుతుంది, కొందరికి 4 ఏళ్ళు పడుతుంది, నీకు 5 సంవత్సరాల్లో పట్టచ్చు. ఎకనామికల్గా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఈ స్ట్రాటజీ ఫాలోగా. కానీ కొందరు ఏం చేస్తుంటారు, మళ్ళీ మనీ సంపాదించుకొని ప్రిపేర్ కమ్మంటున్నాడు, మనీ సంపాదించుకొని సక్సెస్ కమ్మంటున్నాడు అని కొందరు ఏం చేస్తారంటే గంప, తట్ట, పార ఆ పని అని అనుకుంటున్నారు. అది కాదు నేను అనేది. ఇవి ఎన్ని రోజుల పాటు చదువుకున్న చదువుని పంచి ఆర్థికంగా బిల్డ్ చేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ట్యూషన్ చెప్తే 1000 రూపాయలు ఏమో ఇస్తున్నారు ఫర్ మంత్. అవును. లేదా 500 తీసుకో, సర్వీస్ ఓరియంటెడ్ చేసుకోవాలనుకుంటే. నువ్వు ఎగ్జామ్స్కి వచ్చేటువంటి సిలబసే ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ ఏముంటుంది, ఎకనామికల్గా నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, నీ ప్రిపరేషన్కి ఇంకా హెల్ప్ అవుతుంది కదా, తోడవుతుంది. సో ఆ విధంగా అనమాట. నేను ఏమంటున్నానంటే, ఒక పనిని ఒకటే మార్గాన్ని నమ్ముకొని చేస్తే ఆ మార్గం మూసుకుపోతే ఇంకా నువ్వేం చేస్తావు, అంతే కదా. కాబట్టి ఇంకో మార్గాన్ని మనము తెరిచిపెట్టుకోవాలి. ఖచ్చితంగా డిసప్పాయింట్ కాకూడదు. ఎక్కడ సక్సెస్ రేట్లో ఉంటాము, ఖచ్చితంగా ఉంటాం. సరే, మనం అనుకున్న దానిలో ఉండకపోవచ్చు. ఆ రోజు నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొరకని చదవలే, నేను వేరే దాని కొరకు చదివిన, కానీ నాకు ఎక్కడొచ్చింది సక్సెస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో వచ్చింది. పంచాయత్ సెక్రటరీ చదివిన, కంపల్సరీ వచ్చింది. ఈరోజు గ్రూప్ 1 కొరకని చదివిన, గ్రూప్ 2 చదవలే, గ్రూప్ 1లో వచ్చింది నా సక్సెస్ రేట్. ఒక్కోసారి వస్తూ ఉంటాయి, ఒక్కోసారి రావు, కానీ ఏదో ఒక దగ్గర అయితే అది ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఆ విధంగా సక్సెస్ రేట్లో ఉంటేనే మనం విజేతలం అయినట్టు కాదు. ఆ సక్సెస్ కోసం ప్రయత్నించినటువంటి ఆ మార్గం లోపల వచ్చినటువంటి అనుభవాన్ని ఇతర మార్గాలకి అన్వయించుకొని జీవనాన్ని కొనసాగిస్తే కూడా సక్సెస్ అయినట్టే. కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినావు, సక్సెస్ రేట్ రాలేదు, ఆ ప్రిపరేషన్లో ఉన్నటువంటి సబ్జెక్టుని కాంపిటేటివ్కి చెప్పు, వేరే వాళ్ళకి టీచింగ్ చేయి, వేరే మార్గానికి అన్వయించుకో. ఇప్పుడు గవర్నమెంట్ జాబులు బంద్ చేసి కూడా ఫ్యాకల్టీలుగా ఎదిగిన వాళ్ళు ఎంతమంది లేరు? అవును. మరి అదే సక్సెస్ అయినట్టే కదా. అంటే మనం అనుకున్నదే, మనం ఎంచుకున్నదే మార్గంలో వెళ్తేనే సక్సెస్ అయినట్ట లేదు. ఆ మార్గం కొరకు దోహదపడిన అన్ని అంశాలను ఇతర మార్గాలకు అన్వయించుకొని జీవిస్తే కూడా సక్సెస్ అయినట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ జాబ్ల నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలి, కొంచెం పై స్థాయి జాబ్కి వెళ్ళాలనే ఆలోచన అయితే మొదలైంది. నోట్స్ మేకింగ్ ఎలా చేసేవారు మీరు? అంటే అసలు నోట్స్ రాసుకునేవాళ్ళ, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్తోనే చదువుకున్నారా, నోట్స్ కూడా చేసుకున్నారా, సపరేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలాగా చేసుకున్నారా? ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది మీది? ఇక్కడ చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఒకటేసారి మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ఎలా చేసుకునేవాడిని అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఉంది ఒకటి, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణాలని వివరంగా చర్చించండి అని అడగవచ్చు. అప్పుడు మనకు అదే ఏనో మనం కోచింగో లేకుంటే మెంటరో లేకుంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వశ్చన్. కారణాలు అని అంటే ఏం రాస్తాం? రాజకీయ కారణాలు, సైనిక కారణాలు, ఆర్థిక కారణాలు, ఇవే సామాజిక కారణాలు అని రాసుకుంటూ పోతాం. రాజకీయ కారణాల లోపల రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా రాజులు, రాణులు వారి సామ్రాజ్యాలను ఆక్రమించడం, వాళ్ళు ఫైట్ చేసిండ్రు, ఇట్లా. సైనిక కారణాలు అంటే సిపాయిల తిరుగుబాటుకి ఇట్లా వారు ఉపయోగించేటువంటి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ లోపల ఆవు సంబంధించినటువంటిది, పందుకి సంబంధించినటువంటి దాన్ని యూజ్ చేసిండ్రు, అందువల్ల
అది ఎఫెక్ట్ అయిందని. తర్వాత ఆర్థికపరమైన కారణాలు వ్యవసాయ రంగాన్ని, సో వాణిజ్యీకరణలో భాగంగా ఇక్కడ కావాల్సినటువంటి పంటలు కాకుండా నీలిమందు పంటలు అలాంటి పంటలు పండించడానికి దానికి వాళ్ళు మోటివేట్ చేసిండ్రు అని చెప్పి అవి రాస్తారు. అది చదువుతాం మనం. కానీ రేపు ఎగ్జామినేషన్ లోపల అదే 1857 సిపాయిల తిరుగుబాటు లోపల పాల్గొన్న వర్గాలను అంతకుముందేమో కారణాలను తెలుపుతూ అన్నాడు. కారణాలను ఫోకసింగ్ చేసిండు క్వశ్చన్లో. ఇక్కడ ఎవరైతే వర్గాలు పాల్గొన్నారో అంటున్నాడు. అప్పుడు కారణాలు అన్నప్పుడు మనం ఏం పెట్టినాం? సైనిక కారణాలు. ఇక్కడ వర్గాలు అంటున్నాం. మరి ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెడతావు? సిపాయిలు అని పెట్టాలి. అంతే కదా, సిపాయిలే పెట్టాలి. అక్కడ సామాజిక కారణాలు అన్నావు. ఇక్కడ ఏం పెట్టాలా? సనాతన వర్గం వారు అని పెట్టాలి. అక్కడ రాజకీయ కారణాలు అని పెట్టినావు. ఇక్కడ ఏం పెడతావు? రాజులు లేదా రాణులు అని పెట్టాలి. లేదంటే భూస్వాములు, పట్వారీలు ఇలా తీసుకుంటే వెళ్ళిపోతాం. అంటే మ్యాటర్ అదే, కంటెంట్ అదే, ప్రశ్న ఏది అడుగుతున్నాడు అంతే. వర్గం వారిని ఫోకస్ చేస్తూ అడుగుతున్నాడా, కారణాలను ఫోకస్ చేస్తూ అడుగుతున్నా? కారణాలను ఫోకస్ చేస్తూ అడుగుతేనేమో సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు ఇవి పెట్టుకుంటూ వస్తావు. వర్గం వారు ఉన్నారంటే రైతులు, రాజులు, సిపాయిలు ఇది పెట్టుకుంటూ వస్తావు. అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ప్రశ్న ఇలా వస్తే ఎలా రాయాలి, అలా వస్తే ఎలా రాయాలి, అంతేగాని నేను నేర్చుకునేటట్టే రాస్తా అని చెప్పి ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం కష్టం. వాడు ఏది అడుగుతున్నాడు మనల్ని, దానికి తగ్గట్టు ఆన్సర్ రాయాలి. మ్యాటర్ అదే ఉంటుంది. కానీ మనము ప్రజెంటేషన్ అనేటువంటిది ఆ క్వశ్చన్కి తగ్గట్టు ప్రజెంటేషన్ చేసినప్పుడు ఈజీగా సక్సెస్ కాగలుగుతాం. గ్రూప్ 2 ప్రిపేర్ అయినప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకున్నారండి మీరు? నోట్స్ మేకింగ్ అని అంటే సరే, కొన్ని సబ్జెక్టులు నేను మేకింగ్ చేసుకున్నాను, కొన్ని సబ్జెక్టులు ఏమో కొంచెం అంత వెయిటేజ్ లేని సబ్జెక్టులు మేకింగ్ ఏం చేయలేదు. డైరెక్ట్ ఒక బుక్ తీసుకోవడం, ఏదన్నా ఒక ఆథర్ బుక్ తీసుకోవడం, దాన్ని చదవడం. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు సబ్జెక్టు లింక్ ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ వస్తుంటాయి అక్కడక్కడ. వాటిని నేను ఏమని ఫీల్ అవుతా అంటే ట్రెండింగ్ టాపిక్స్గా ఫీల్ అయ్యేవాని. ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఇన్సిడెంట్ లోపల రాజ్యసభ చైర్మన్ రిజైన్ చేసిండు, రాజీనామా చేసిండు. అది మన కరెంట్ అఫైర్స్ లోపల ఇటీవల కాలం లోపల రాజ్యసభ చైర్మన్ పదవికి రాజీనామా చేసినటువంటి ఉపరాష్ట్రపతి ఎవరు, అది ప్రశ్న కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు. ఇప్పుడు నేను ట్రెండింగ్ టాపిక్ అని ఏమని తీసుకపోతా అంటే రాజ్యసభ ఉపరాష్ట్రపతి అని పెట్టుకో. ఈ రెండు ట్రెండింగ్ టాపిక్స్గా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఎగ్జామినేషన్ లోపల ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి, కానీ ట్రెండింగ్ టాపిక్స్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. అవును. సో కాబట్టి ప్రతి సబ్జెక్టుకి ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు నువ్వు వాళ్ళ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు లింక్ ఉన్నటువంటి ఎక్కడ ఏ టాపిక్ లింక్ ఉందో వాటిని ట్రెండింగ్ టాపిక్స్గా చదువు. అవును. సో యాస్పిరెంట్స్ ఏం చేయాలంటే ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ ట్రెండింగ్ టాపిక్స్ చదివితే వాళ్ళు ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నోట్స్ మేకింగ్ చేసుకోవాలా? ఎప్పుడు చేసుకోవాలా? నోటిఫికేషన్కి టైం ఉంది, ఎగ్జామ్కి టైం ఉంది అనుకున్నప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. ఒకవేళ టైం లేదు అని అనుకుంటే ఉన్న దానితోనే ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయాలా. మీకు రిసోర్స్ ఎలా ఉండేదండి? అంటే ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్ళు? గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అప్పుడు చదివినప్పుడు ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్ళు? ఏ పుస్తకాలు చదివారు? సబ్జెక్ట్ వైజ్గా చెప్తారు మన ఆస్పిరెంట్స్కి? తప్పకుండా, ఖచ్చితంగా. మన ఆస్పిరెంట్స్ చేసేటువంటి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక ఆథర్ బుక్ తీసుకొని చదవడం. ఓకే, అది కాదు నా దృష్టిలో. కొంచెం డబ్బు అయినా పర్లేదు, తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవాలి కన్సర్న్ సబ్జెక్ట్కి. తీసుకున్న తర్వాత ఏదో ఒక ఆథర్ది సక్సెస్ అయిన వాళ్ళని 2-3 అడిగి ఆ సక్సెస్ అయిన వాళ్ళ లోపల ఏ బుక్స్ ప్రిపేర్ అయినరో, ఒకవేళ అందరూ ఒకే బుక్ ప్రిపేర్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆ బుక్స్ దగ్గరికి వెళ్ళి నీకు ఏ స్లాంగ్ అర్థమవుతుందో ఆ బుక్ని నువ్వు పర్చేజ్ చేసుకో. ఇప్పుడు ఎందుకంటే ఎదుటివారు చెప్పింది అని కాకుండా నీకు అర్థమయ్యేటువంటి ఆ బుక్ని నువ్వు తీసుకొని, తెలుగు అకాడమీ అయితే పక్కా తెలుగు అకాడమీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులే చదువుతున్నారు, తెలుగు అకాడమీ లోపల ప్రాథమిక హక్కులు అనే టాపిక్ని చదివి వెంబడే ఆథర్ బుక్ చదవాలి. ఎందుకు చదవమంటున్నా? అకాడమీ బుక్ ఒక ఆథర్ బుక్ తీసుకొని అట్లా ఎందుకు చదవమంటున్నా అంటే తెలుగు అకాడమీ బుక్ అనేటువంటిది ఇట్స్ ఏ టీచర్ అనేవాడు ఏం చేస్తాడు? ఒక టాపిక్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. ఎక్స్ప్లెనేషన్ తెలుగు అకాడమీ బుక్ లోపల ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అనేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఆథర్ రాసిన బుక్లో దొరుకుతుంది. తెలుగు అకాడమీలో కొంచెం తక్కువ ఉంటుంది.
కానీ నేనేమంటున్నానంటే ఒక ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ కట్టకుండా పైన గోడలు కట్టి స్లాబ్ వేయలేవు కదా. నా దృష్టిలో బేస్మెంట్ అనేది తెలుగు అకాడమీ, స్లాబు, తర్వాత సైడ్లో ఉన్నటువంటి వాల్స్, ఇది అనేది మొత్తం ఒక ఆథర్ బుక్. కాబట్టి నువ్వు బేస్మెంట్ను క్లియర్గా పర్ఫెక్ట్గా కట్టి తర్వాత అవి కట్టు, ఏదన్నా అయినా కూడా రిపేర్ చేసుకోవచ్చు. అవును, బేస్మెంటే ఇబ్బంది అయితే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంతే కదా. కాబట్టి నేనేమంటున్నా, ఒక సబ్జెక్టుకి తెలుగు అకాడమీ ఒక మంచి ఆథర్ బుక్. తెలుగు అకాడమీ ఆ మంచి ఆథర్ బుక్ ఏదో చెప్పమంటే చెప్పడం కొంచెం కష్టం. మంచి బుక్ అని ఎప్పుడు చెప్పగలుగుతాం మనం? అంతే కదా. ఇప్పుడు 5-6 పుస్తకాలు చదువుతా ఒక సబ్జెక్టుకి. ఈ 5-6 పుస్తకాల్లో ఆ బుక్ బాగుందని చెప్తేనే దాన్ని మంచి బుక్ అంటాం. అంతేనా కదా? అంతే. మరి నేను చదివింటాను ఒక సబ్జెక్టుకి 5-6 పుస్తకాలు చదివింటాను ఒకటే చదువుతారు కదా, ఆధార్ చదువుతారు. అదే అంటున్నా. మరి నేను ఇప్పుడు అదే మంచి బుక్ చూడని నేను ఎలా చెప్పగలుగుతా? కాబట్టి నేనేమంటున్నా సార్ అంటే, ఒకటి సక్సెస్ అయిన వాళ్ళవి అడిగి 2-3 బుక్కులు రాసుకో, ఒక్కొక్క సబ్జెక్టుకి 2-3 బుక్కులు రాసుకో. జనరల్ స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు దాంట్లో ఎంతో కొంత ఒక టాపిక్, పరిచయం ఉన్న టాపిక్ నీకు ఉంటుంది కదా, 3 బుక్కుల్లో ఓపెన్ చేయి. ఏ బుక్లో ఉన్న స్లాంగ్ నీకు అర్థమవుతుంది, ఏ బుక్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ నీకు ఈజీగా ఉంది, ఏదైతే నువ్వు చదువుకోగలుగుతావు. ఇక్కడ ఇంకో 1 more థింగ్ ఉందండి. ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ సారు పాలిటీకి ఈ బుక్ చెప్పిండు, తీసుకుంటాడు నా మీద ఉన్న అభిమానము, లేకుంటే నేను సక్సెస్ అయిన రీజను, లేకుంటే దేంతో కారణంగా తీసుకుంటాడు. చదువుకుంటూ పోయిన తర్వాత ఏమైనా స్ట్రక్అప్ అయ్యింది అనుకో, అది అర్థం కాలేదు, శ్యామ్ సార్ అనవసరంగా చెప్పిండు, ఈ బుక్ తీసుకున్నా, ఇది అర్థమవుతలేదు. అలా కాకుండా నేను ఇప్పుడు ఈ స్ట్రాటజీ చెప్పినా చూడండి, 2-3 సక్సెస్ అయిన వాళ్ళ బుక్స్ అడిగి తీసుకొని, రెఫరెన్స్ తీసుకొని వెళ్ళి జనరల్ స్టోర్కి వెళ్ళి ఒక టాపిక్ మంచిగా చూసుకొని ఏ స్లాంగ్ అర్థమవుతుందో ఆ బుక్ తీసుకుని అనుకో, ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు వచ్చే బూస్టింగ్ ఏంటి తెలుసా? ఇది నేను కొన్న బుక్, నా ఇష్టపూర్తిగా కొన్న బుక్. ఎక్కడన్నా నీకు సడన్ బ్రేక్స్ వచ్చినా కూడా నీవు గిల్టీగా ఫీల్ కావు, ఎందుకంటే ఆ బుక్ నువ్వు తీసుకున్నావు. పలానా వ్యక్తి చెప్పడం వల్ల తీసుకున్నా అని తొయ్యడానికి అవకాశం లేదు అక్కడ. కాబట్టి నీ అంతటా నువ్వు తీసుకున్నప్పుడు అట్లా బ్రేకులు వచ్చినా కూడా ఓవర్కమ్ చేసుకొని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తావు. అంటే నెగిటివిటీ అనేది రాదు మన మైండ్ లోపల. బుక్స్ విషయంలో ఇది తెలుగు అకాడమీ బుక్స్ కంపల్సరీ, నేను చెప్పిన అవే బుక్స్, వేరే వాళ్ళు చెప్పిన అవే బుక్స్. కాబట్టి కాకపోతే ఏంటంటే, తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నప్పుడు అందులో ఒక టాపిక్ ఏదైతే చదువుతున్నావు ఆ టాపిక్ అయిపోయినప్పుడు ఆథర్లో నువ్వు ఒక మంచి ఆథర్ బుక్ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా అదే టాపిక్ అని చదువుతావు. కొందరు మళ్ళీ ఉల్టా చేస్తుంటారు, తెలుగు అకాడమీ బుక్ మొత్తం అయిపోగొట్టి మళ్ళీ ఒక ఆథర్ బుక్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది కాదు కరెక్ట్. ఆడ ప్రాథమిక హక్కులు చదివినామంటే ఈ బుక్లో వచ్చి మళ్ళీ ప్రాథమిక హక్కులు చదవాలి. ఆడ ఆదేశిక సూత్రాలు చదివినామంటే ఇది వచ్చి ఆదేశిక సూత్రాలు చదవాలి. అట్లా కంప్లీట్ చేసుకుంటూ వస్తే నీకు బేస్మెంటు అర్థమవుతుంది, దానిపైన ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది. కాబట్టి ఇది సింపుల్గా చెప్పాలంటే, తెలుగు అకాడమీ ఇట్ ఈస్ ఏ టీచర్, ఒక మంచి ఆథర్ బుక్ ఇట్ ఈస్ ఏ గైడ్. ఓన్లీ గైడ్ మీద డిపెండ్ అవుతా అంటే కుదరదు. ఇప్పుడు నేను 10th క్లాస్ డైరెక్ట్ గైడ్ తీసుకొని పాస్ అవుతా అంటే పాస్ మార్కులు వస్తాయేమో, అవును, కానీ నాలెడ్జ్ రాదు కదా. అంతే కదా. నేను ఏమంటున్నా, నీకు అక్కడ ఉన్నటువంటి 10th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత గైడ్ తీసుకొని చదువు, అర్థమవుతుంది, రాయగలుగుతావు, మంచి మార్కులు వస్తాయి. నేను అదే అంటున్నా కాంపిటేటివ్కి. ఎందుకంటే కాంపిటేటివ్ అనేది ఒక అకాడమిక్ క్లాస్ ఒక అది కాదు కదా. కాబట్టి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. బుక్స్ విషయం లోపల మాత్రం ఇది ఫాలో కావాలా. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే, యాస్పిరెంట్స్ అందరూ గ్రూప్ 2 డిగ్రీ అయిపోగానే, బీటెక్ అయిపోగానే వచ్చేసి ఇంకా కోచింగ్లో జాయిన్ అయిపోతే గ్రూప్ 2 జాబ్ వచ్చేస్తుంది, గ్రూప్ 1 జాబ్ వచ్చేస్తుంది అన్న ఆలోచన ఉంటారు. కొంతమంది ఏంటి, అసలు కోచింగ్ లేకుండా జాబ్ కొట్టొచ్చు అంటారు. మరి కొంతమంది ఏంటి, కోచింగ్ లేకపోతే అసలు జాబే రాదంటారు. అయితే మీరు సక్సెస్ అయిన పర్సన్గా మీరేం చెప్తారు? కోచింగ్ ఉండాలా, కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టవచ్చా? మంచి ప్రశ్న. చాలా మందికి ఇది అంటే రకరకాలుగా ఉంటుంది. అంటే ఆర్థికంగా అంతగా అది లేని వాళ్ళు కోచింగ్ తీసుకోలేము కదా, మరి మనం జాబులకి అనర్హులమా అని అనిపిస్తుంది. నేను ఒకటే అంటున్నా, థింకింగ్ పవర్ని డెవలప్ చేసుకోవాలా, థింకింగ్ పవర్ని. ఇంకొకటి, కాంపిటేటివ్లో రాణించాలంటే ఓపిక, సహనం అనేటువంటివి కూడా ఉండాలి కంపల్సరీ. మనకు ఒకటి ఉంటుంది కూడా కోటు, భూమాతకున్నంత ఓపిక ఉంటే కుబేరుడికున్నంత సంపద కలుగుతుంది. ఎంత ఓపికతోనే నువ్వు కూర్చొని చదివితే తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీతం రూపం లోపల నీకు సంపద కలుగుతుంటుంది. నా ఇంటెన్షన్ అది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మనం చేసే పనిని ఒకరు చేసి మనకు ముందర చూపెడుతున్నారంటే మనకి ఈజీ అవుతాయి. కోచింగ్ మీద బియాండ్ అవ్వకూడదు మొత్తం. కోచింగ్ ఒక గైడ్ లాగా మనం పనిచేస్తుంది. అంతలే కోచింగ్ తీసుకున్న తర్వాత మనం ఎంతైతే కష్టపడాలో అంత కష్టపడి కోచింగ్ దగ్గర నేర్చుకున్న సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ని పాటించుకుంటూ చదివితే అన్వయించుకొని చదివితే సక్సెస్ వస్తుంది అంటారు. అంతే కదా సార్? అంతే, డైరెక్షన్ అంతే. కోచింగ్ అనేది ఓన్లీ డైరెక్షన్. నెక్స్ట్ ఏంటి సార్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా? ప్రస్తుతం ఆ ఆలోచన అయితే లేదు. ఇంకా నాకు ఒక మంచి ఫ్యాకల్టీగా ఎదగాలని అయితే ఉంది. ఓకే, మంచి ఫ్యాకల్టీగా ఎదగాలని ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోపలనే టీచింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మళ్ళీ గ్రూప్ 1 రాస్తారా? డిప్యూటీ కలెక్టర్ అలా ఆశ ఉందా, లేదంటే ఏంటి డిఎస్పీ అవ్వాలనే ఆశ ఉందా? డిఎస్పి అనేది ఆశ లేదు, కానీ డిప్యూటీ కలెక్టర్ మీద అయితే కొంచెం, అంటే ఏదో హోదా అని కాదు, సర్వీస్ చేయగలుగుతాం కదా, మనం చేయగలుగుతాం. కానీ నాకు ఆ పరిస్థితి కూడా లేదు. మరి నాకున్నది ఇప్పుడు ఏంటిది సంపద? చదువు. ఆ చదువుని నమ్ముకొని చదువునన్నా దానం చేయాలా, లేదంటే ఆ చదువుని నమ్ముకొని ఒక ఉద్యోగాన్ని సాధించి ఆ ఉద్యోగం ద్వారానన్నా నేను సర్వీస్ చేయాలా. దీనికి అవకాశం ఉన్నవి. ఇంకా అత్యుత్తమైన జాబ్ ఏంటిది? ఇంకా అంటే కలెక్టర్ కూడా ఉంది, కాకపోతే మన సర్వీస్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ ఉంది. సో కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు గ్రూప్ 1 స్థాయి లోపల అత్యున్నతమైన స్థాయి ఉద్యోగం అంటే డిప్యూటీ కలెక్టర్, కాబట్టి దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నాన్ని అయితే విరమించాను. సో సక్సెస్ అయినా కాకపోయినా మాత్రం సర్వీస్ నా వరకున్నంత సింపుల్. ఒకటి, మనిషిగా పుట్టినందుకు గర్వపడుతున్నా. 10 మందికి సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. దానికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి ముందుకు వెళ్తూ సహాయం చేస్తా. దగ్గర నుంచి మాకు చాలా మంది బుక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. నేను మరి ఎప్పుడు బుక్స్ ప్లాన్ ఎప్పుడు చేస్తున్నారు సార్? తప్పకుండా. ఒకటి ఏంటంటే, సరే నాది కష్టమైన జీవితం కావచ్చు ఏదైనా, ఆ కష్టమైన జీవితం ఉన్నంత మాత్రాన మనం ఏం చూసి చదవాలి ఆయన బుక్ని అని అనుకుంటారు కొందరు. అవును. కాకపోతే రేపు ఒకవేళ అన్నీ అనుకూలించి అన్ని పరిస్థితులు సక్రమంగా ఉంటే, నేను ఒకవేళ గ్రూప్ 1 స్థాయి అధికారిగా ఉండి రాస్తే దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అవును. ఒక హెడ్ మాస్టర్ గురించి బాగా చెప్పుకుందాం. అవును. మరి ఆ హెడ్ మాస్టర్ని కలిసే అవకాశం ఏమైనా ఉందా? నేను సక్సెస్ అయినాక కలవడానికి అవకాశం లేదు. అంటే సార్ చనిపోయారు. కానీ వాళ్ళ కూతురు మేడం గీతారెడ్డి మేడం అని ఉంటారు. మేడానికి మాత్రం సార్ యొక్క చేసిన ప్రతి పనిని మేడానికి చెప్తూ ఉంటా. తను కూడా ఒక మేడంగా కాకుండా ఒక తల్లిగా నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఒక తల్లిగా ఆశీర్వదించుకుంటూనే ఉంటుంది. వాళ్ళు మీ సక్సెస్ చూసి ఖచ్చితంగా సంతోషపడతారు. 100%. సార్, ఇంకా ఇలాంటి మీ క్లాసెస్ లేదంటే మీ ఇంటర్వ్యూస్ మేము ఇంకా పెద్ద పెద్ద ఛానల్లో చూడాలని ఆశిస్తూ ఈ రోజుతోటి మనం క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. భీష్మ అకాడమీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. వాస్తవానికి నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ సెలెక్ట్ అయినా అనే హోదాలో రాలేదు ఇక్కడికి. అది మీరు కూడా తెలుసు, మీరు కూడా అర్థం మీకు కూడా తెలుసు అది ఆ విషయము. బట్ మీరు ఏమన్నారంటే జస్ట్ మీ సలహాలు సూచనలు మాత్రమే. గ్రూప్ 1 ఆఫీసర్ అనేది మ్యాండేటరీ కాదు. సో కాబట్టి నేనేంటిది అంటే, మనకు ఒక అధికారము అది ఉంటేనే అని కాదు, మనం అధికారం లేకపోయినా కూడా 10 మందికి ఎలా మోటివ్గా ఉండాలి, ఎలా మనము మన వంతుగా ఎంత కృషి చేయగలుగుతామనే ఉద్దేశం లోపల భీష్మ అకాడమీ చేస్తున్న ప్రయత్నానికి ఎంతో కొంత మనం తోడుగా ఉందామనే ఆలోచనలో ఉన్నా. కాబట్టి మీరు ఇంకా మంచి మంచి యాస్పిరెంట్స్కి, భీష్మ అకాడమీలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్కి మంచి వారి యొక్క వక్తలు కావచ్చు, లేదు అని అంటే సక్సెస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు మరిన్ని సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయండి. వారందరి తరఫున మీకు తెలియజేస్తున్నా. మా వాళ్ళు కూడా అక్కడ భీష్మ అకాడమీలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ కూడా తప్పకుండా మీరు ఇప్పించిన ప్రతి దానికి వాళ్ళు కూడా ఎక్కడ కూడా అది చేయకుండా ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.